अनतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। मुखं करोति वाचनं पंगुं लगायते गिरं यत्कृपा तमाहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं
అపవిత్రో పవిత్రో వా సర్వాస్తగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ దండవత్ ప్రణామ్. So we are Hare Krishna. Can you hear my voice? Okay. Yes, Prabhu. Okay, got a reason for a week. 4వ అధ్యాయంకి వచ్చామమ్మా. సో 3వ అధ్యాయము కర్మయోగం కంప్లీట్ చేసుకుని 4వ అధ్యాయము దివ్య జ్ఞానం. సో ది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. దివ్య జ్ఞానం అంటే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో 4వ అధ్యాయము మిగతా పుస్తకాల్లో వేరే వేరే టైటిల్స్ లో ఉన్న మనకి ప్రభుపాదుల వారు మాత్రం దీన్ని ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అని చెప్పుకొచ్చారు. ఐ థింక్ మిగతా పుస్తకాల్లోనే జ్ఞాన కర్మయోగం అని ఉంటుంది. జ్ఞానముతో కర్మ, కర్మతో జ్ఞానము, ఈ రెండు ఎట్లా లింక్ అయ్యి ఉన్నాయో ఉంటుంది. అయితే మన 3వ అధ్యాయంలో సాధ్యమైనంత వరకు కర్మయోగం గురించి మాట్లాడడం వలన దీనిని అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మయోగం అంతా చెప్పుకొచ్చి దీన్ని నేను అప్పటికప్పుడు నాట్ బ్రింగ్ ఇట్ అవుట్ థిన్ ఎయిర్ అండ్ డిక్టేట్ ఇట్. సో హీఈస్ ఎస్టాబ్లిషింగ్ హౌ దిస్ ఇస్ ది రైట్ నాలెడ్జ్. ఇది దివ్య జ్ఞానం, ఇది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఇది ఈ రోజు నేను చెప్తున్న మాట కాదయ్యా. చెప్పిన మాటకి అథెంటిసిటీని అథెంటిసిటీ ఇస్తున్నట్టు ఈ చాప్టర్ అంతా ఉంటుంది మనకి. సో ఈ చాప్టర్కి వచ్చేసరికి ఇది మళ్ళీ మనం కొన్ని డివిజన్ చేసుకొస్తే ఈ జ్ఞానము ఇప్పుడు చెప్పింది కాదు, ఇది ఎప్పుడో ఇదివరకు నేను వివస్వానునికి చెప్పాను. ఆ తర్వాత అది వివస్వాను నుంచి మనువుకి వచ్చింది, మనువు నుంచి జనకుడికి వచ్చింది. ఇలాగా ఒక్కొక్కరి దగ్గర నుంచి వచ్చింది. ఇది పరంపరంలో ఎట్లా వస్తుంది అంటే 2-3 విషయాలు ఇక్కడ. ఒకటి, నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అథెంటికేటింగ్ ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. ఈ నాలెడ్జ్ అన్నది నేను ఇప్పుడు దాకా నీకు చెప్పిన ఈ జ్ఞానము ఇప్పటిది కాదయ్యా, ఎప్పటి నుంచో ఇదివరకు ఋషులకి రాజర్షులకి తెలిసిన మాటే నేను మళ్ళీ చెప్పాను తప్పితే కొత్తగా చెప్పింది కాదు అని ఒక విషయం చెప్పుకొస్తే, రెండోది ఈ నాలెడ్జ్ ఎట్లా పరంపరంలో వెళుతుంది, ఈ నాలెడ్జ్ ఎట్లా అంటే పరంపరము తాలూకా విశిష్టతని కూడా ఈ చాప్టర్ మనకి కొంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఇది గురు శిష్యుల తాలూకా బంధం, గురు శిష్యులు ఒక నుంచి ఎట్లా ఈ నాలెడ్జ్ వెళ్ళింది అనేది కూడా మనకి ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారం యొక్క దివ్య తత్వము, శ్రీకృష్ణుడే సృష్టికర్తగా అన్ని మార్గాలకి లక్ష్యంగా మనం కొన్ని మార్గాలు చూసుకొచ్చాము. భక్తి మార్గము, జ్ఞాన మార్గం. అయితే ఈ మార్గాలన్నిటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే లక్ష్యం, నేనే లక్ష్యం ఈ మార్గాలన్నిటికీ కూడా అని చెప్పి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసిన సెక్షన్ కూడా ఇందులోనే మనం చూస్తాం. జ్ఞానం అనే వేదిక ద్వారా కర్మను అర్థము చేసుకోవట, జ్ఞాన మిశ్రమ కర్మ ఎట్లాగా ఈ రెండింటిని కన్వర్ట్ చేయాలి అన్నది మనం 16 నుంచి 24 శ్లోకం దాకా చూస్తాం. ఆ తర్వాత యజ్ఞము ద్వారా జ్ఞానము పొందుట. యజ్ఞం అనేసరికి మళ్ళీ కొంత ఆస్టరిటీ, దాన్ని కొంత కసరత్ చేయాలి, కొంత మన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం వలన ఎట్లా జ్ఞానాన్ని పొందగలుగుతాను, జ్ఞాన సముపార్జన పద్ధతులు, ఫలితము, ఔన్నత్యము. సో ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్న పద్ధతులు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి, దాని వలన జరిగే ఔన్నత్యం, ఆ జ్ఞానము వలన మనకి పొందే లాభాలు ఏమిటి అన్నది ఆఖరి 6 శ్లోకాల్లోని మనకి కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి 4 సెక్షన్స్ లో చూసుకొస్తే భగవంతుడు ఈ శాస్త్రము గురు శిష్య పరంపర ద్వారా ఎట్లాగా అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణ పరమాత్మ నుంచి సూర్యదేవుడికి నుంచి మనువు అనేసరికి మన్వంతరానికి అధిపతి మనువు నుంచి ఇక్ష్వాకుడికి ఇలాగా ఈ జ్ఞానం వచ్చిందయ్యా. కానీ కాలక్రమమున ఈ జ్ఞానము ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం అనేది తగ్గిపోతూ వస్తుంది. కానీ కాలక్రమం ఈ శాస్త్రం విచ్ఛిన్నమైనది. ఇది ఎప్పుడు చెప్తున్నాడు భగవంతుడు? 5400 సంవత్సరాల క్రితమే ఈ జ్ఞానం గురించి ఈ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అవడంలో క్వశ్చనబుల్ గా ఉంది అని చెప్పుకొస్తున్నారు. అంటే అప్పుడు మనుషులు ఈ జ్ఞానం లేకుండా ఉన్నారా అంటే ఇప్పుడుతో కంపేర్ చేస్తే చాలా వేదిక నాలెడ్జ్తోనే ఉన్నారు.
చాలా వేదిక నాలెడ్జ్ తోనే ఉన్నారు. కానీ అది కూడా భగవంతుడికి చాలలేదు. అది కూడా భగవంతుడు ఇప్పుడు ఈ రోజు చెప్పుకోవాల్సి వస్తే ఈ జ్ఞానం గురించి ఎంత ఎంత దయానీయ స్థితిలో ఉన్నామో అది వేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే భగవంతుడు ఈ జ్ఞానము పరంపరలో రావాల్సింది ఉంది, రాలేదు. ఎందుకంటే నీ దాకా వచ్చుంటే మనకి ఈ డిస్కషన్ జరిగేదే కాదు. ఇప్పుడు ఈ డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు బేసికల్గా. అందువలన ఈ జ్ఞానం అంటే ఇక్కడ రెండు మళ్ళీ విషయాలు. ఒకటి జ్ఞానం తాలూకు ఇంపార్టెన్స్ అయితే, రెండు ఇది ఎట్లా పరంపరంలో వచ్చింది, పరంపరం తాలూకు విశేషతను కూడా భగవంతుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తర్వాత అర్జునుడు అడిగే ప్రశ్న శ్రీకృష్ణుడిని, నువ్వు ఎప్పుడు సూర్య భగవానుడికి చెప్పానంటున్నావు, కానీ సూర్య భగవానుడు నీకంటే ఎన్నో జన్మల ముందువాడు కదా అని క్వశ్చన్ అడగడం, దానికి భగవంతుడు మనకి మళ్ళీ కొంత ఆత్మతత్వ విశేషాన్ని బోధించడం జరుగుతుంది. అది ఈ చాప్టర్ తాలూకా అవుట్లైన్. సో ఇప్పుడు ఈ చాప్టర్ లోకి డీటెయిల్స్ కి వెళ్దాము. హరే కృష్ణ. 1వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? 1వ శ్లోకము చదువుతానమ్మా. హరే కృష్ణ. చదువు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అనువాదము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు అనగా సూర్యదేవునకు ఉపదేశించి తిని, వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువునకు ఉపదేశించెను, మనువు దానిని ఇక్ష్వాక రాజునకు ఉపదేశించెను. హరే కృష్ణ. ఈ జ్ఞానం గురించి చెప్తూ భగవంతుడు చెప్తున్న మొట్టమొదటి మాట అవ్యయం అంటే ఇది నాశము లేనిది. బేసికల్ గా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానును అనగా సూర్యదేవునికి ఉపదేశించాను. వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువునికి ఉపదేశించాను, మనువు దానిని ఇక్ష్వాక రాజునికి ఉపదేశించాను. ఇక్కడ మళ్ళీ ముందు చెప్పినట్లు రెండు విషయాలు ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెప్పుకొస్తున్నారు. అర్జున, నువ్వు అడిగిన ప్రశ్నకి ఈ గీతాసారం అంటే కర్మయోగము గాని ఈ ఆత్మతత్వము గాని నేను ఊరికినే ఇప్పుడు చెప్పింది కాదయ్యా. ఇది ఈ జ్ఞానాన్ని నేను మళ్ళీ ఎవరి ద్వారా ఎవరో వచ్చిందని చెప్పట్లేదు. నేనే సూర్య భగవానునికి అంటే ఉపదేశించుతుని. సూర్యుడు లేదే సృష్టిలో ఏది కదలదు ఫస్ట్. అందుకని సూర్యుడికి నేను ఇచ్చాను. ఆ తర్వాత అది సూర్యుడి నుంచి ఈ మన్వంతరానికి అధిపతి అయిన మనువు, ఈ మన్వంతరాన్ని స్టార్ట్ చేసే ముందు సూర్య భగవానుడు మనువుకి చెప్పాడు ఈ నాలెడ్జ్. ఆ తర్వాత మనువు నుంచి ఇక్ష్వాకులకు వచ్చినది. అట్లాగా ఈ నాలెడ్జ్ ఒక తరం నుంచి ఒక తరానికి వచ్చిందయ్యా అని చెప్పుకొస్తున్నాడు బేసికల్ గా. సో దీనికి ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాము. హౌ హీ ఎస్టాబ్లిషెస్ ద టైమ్ లైన్. సూర్యలోకము మొదలుకొని ఇతర లోకములందరి రాజులందరికీ ప్రాచీన కాలం నుండి భగవద్గీత బోధింపబడినట్లు భగవద్గీత చరిత్ర వల్ల మనకి ఇక్కడ తెలియచున్నది. ఇది భగవద్గీత తాలూకా చరిత్ర కింద మనం చూడగలగాలి. సమస్త లోకములకు చెందిన రాజులు తమ లోకములోని ప్రజలను సంరక్షించుకొనుటకై ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. కనుక ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి వారిని లౌకిక బంధము నుండి కామబంధము నుండి రక్షించుట కొరకే భగవద్గీత శాస్త్రమును సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఉండవలెను. అంటే మళ్ళీ ఇక్కడ మనము శ్రీకృష్ణ భగవానుడు ఒక క్షత్రియులకే చెప్తాడండి నాలెడ్జ్, మిగతా వాళ్ళకి చెప్పకూడదా అండి? అలాగని కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్బిడింగ్ సంబడి, ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ద నాలెడ్జ్ ప్రిసైజ్లీ. సో ఇవాళ భాషలో మాట్లాడుకోవాలంటే ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్. మనం అంటే ఒక ప్రాంతంనే మనం అభివృద్ధి చేయాలి అంటే ఆ ప్రాంతపు ఐఏఎస్ ఆఫీసర్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాంతం అంతా అభివృద్ధి పొందుద్ది. ఒక క్లాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఆ క్లాస్ టీచర్కి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్ క్లాస్ మొత్తం పాకుద్ది. అలాగా ఇన్ఫ్లుయెన్స్ ది ఇన్ఫ్లుయెన్సర్. రాజు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏమిటయ్యా ఆ రాజుకున్న రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి
వారిని లౌకిక బంధముల నుంచి కామబంధం నుంచి రక్షించడం కొరకు భగవద్గీత శాస్త్రం సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఉండవలను. రాజు తాలూకు బాధ్యత ఏమిటయ్యా అంటే ప్రజల ఏంటి భోగాన్ని అనుభవించడం కాదు. ప్రజలని లౌకిక బంధముల నుంచి కామ బంధముల నుంచి రక్షించుట. మనం ఇప్పుడు కూడా రాజు అంటే వాళ్ళని కేవలము వాళ్ళకి శత్రు రక్షణ ఇవ్వాలి అని కాదు. శత్రు రక్షణ ఒకటి ఇస్తే సరిపోదు. వాళ్ళకి ఆత్మరక్షణ కూడా ఇవ్వగలగాలి. వాళ్ళని ఈ జన్మ నుంచి బయటపడే మార్గాన్ని ఇచ్చే జ్ఞాన రక్షణ కూడా చేయగలగాలి. అందుకు రాజులు ఏమిటి బ్రాహ్మణుల మీద ఆధారపడి ఉండేవారు, అది వేరే విషయం. కానీ అది వాళ్ళ బాధ్యత కింద స్వీకరించుకునేవారు. అందువలన రాజులకి ఈ నాలెడ్జ్ ఉండేది. మానవ జన్మ అన్నది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధముతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానములు అలవరుచుటకై ఉద్దేశింపబడింది. ఈ సందేశమును విద్య, సంస్కృతి, భక్తి ద్వారా ప్రజలందరికీ తెలియజేయట అన్ని దేశ పాలకుల బాధ్యతగా ఉన్నది. సో రాజుల తాలూకు బాధ్యత ఏమిటయ్యా అంటే జనాలకి విద్య, సంస్కృతి, భక్తి మూడు కూడా ఇవ్వగలగాలి. ఈ మూడు కూడా పెంపొందించే విధముగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మరో విధముగా చెప్పాలంటే అన్ని దేశకుల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయను. తద్వారా జనులందరూ ఈ గొప్ప శాస్త్రపు సహాయంచే తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరచుకొనుట జయప్రదమైన మార్గమునందు పయనింపగలుగుతారు. సో ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో దేర్ లైఫ్ బికమ్స్ మోర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. ఎప్పుడైతే ప్రజలకి ఈ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ జీవిత ధ్యేయము, లక్ష్యము అర్థమవుతుంది. ఆ జీవిత ధ్యేయముతోని వాళ్ళు జీవించిన వాళ్ళు అవుతారు. ఆ జీవిత ధ్యేయము ఏమిటయ్యా అంటే భగవంతునితో ఉన్న నిత్య సంబంధాన్ని పునర్నిర్మించుకోవడమే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవరుచుకోవడమే. మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాము. మెటీరియలిస్టిక్ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక బంధాన్ని వెతుక్కోవడం కోసమే మనకు భౌతిక జన్మలోని భౌతికంగా జీవించే వాళ్ళకి జీవించిన వాళ్ళలో మానవ జన్మ ఉత్తమ జన్మ అయ్యింది అని. మానవ జన్మ ఉత్తమ జన్మ ఎందుకు అవుతుందయ్యా అంటే మానవ జన్మలో మాత్రమే మళ్ళీ మనం భగవంతునితో మన బంధాన్ని పునర్నిర్మించుకోవడానికి అవకాశము కలుగుతుంది. మరొక జంతు జన్మలోని భగవంతుడితోనే ఆ బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ కర్మని కాల్చడం కోసము వాళ్ళకున్న ఇన్స్టింక్ట్ ద్వారా వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ వస్తారు. కానీ మానవ జన్మలో ఇన్స్టింక్ట్స్ ద్వారా కాదు, విచక్షణ ద్వారా, రేషనల్ థింకింగ్ ద్వారా మన జీవితాన్ని గడుపుకోగల అవకాశం ఉంది. ఇంతటి అవకాశం ఉన్న తర్వాత కూడా భగవద్గీతను చేతిలో పట్టుకుని కూడా మనం దాన్ని ఫాలో అవ్వలేక, దాన్ని పాటించలేకపోతే దానంత దౌర్భాగ్య స్థితి మరి ఒకటి ఉండదు. రైట్? అప్పుడు మనకి జంతువులకి పెద్ద తేడా ఉండదు. సో అటువంటి నిత్య బంధాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికే రాజులకి నాలెడ్జ్ ఇవ్వడం జరిగిందయ్యా. ఈ మన్వంతరం నందు సూర్యదేవుడు వివస్వానుడు అని పిలువబడును. అతడు సూర్యగ్రహమునందలి సర్వగ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. బ్రహ్మ సంహితనందు కూడా ఈ విధముగా తెలుపబడినది. ఏ ఆది పురుషుని ఆజ్ఞ చే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవాది దేవుడైన గోవిందుడును అనగా శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచున్నాడు అని బ్రహ్మదేవుడు స్తుతించాను. బ్రహ్మదేవుడు తన బ్రహ్మ సంహితలో చెప్పిన మాట. అంటే సూర్యుడికి భగవంతుడికి ఉన్న బంధాన్ని ఆ శ్లోకం నుంచి మనకి ప్రభుపాదుల వారు మరొకసారి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బ్రహ్మ సంహితలోని బ్రహ్మదేవుడు చెప్పాడు. భగవంతుని పొగుడుతూ పాడిన ఆయన స్థుతిలోని చెప్పిన మాట ఏమిటయ్యా అంటే భగవంతుడికి కన్ను లాంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుడికి వచ్చే ఉష్ణము కూడా భగవంతుని కృప వల్లనే వస్తున్నది. అటువంటి భగవంతుడిని, ఆ దేవాది దేవుడిని, ఆ గోవిందుడిని నేను భజిస్తాను అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్న మాట. సూర్యుడే సమగ్ర గ్రహములకు రాజయ్యి ఉన్నాడు. ప్రస్తుతము వివస్వానుడని పేరు గల సూర్యదేవుడు ఇతర అన్నింటికి ఉష్ణమును మరియు వెలుగును సమకూర్చును. వాటిని నియంత్రించేది సూర్యమండలమును పరిపాలించును. అతడు శ్రీకృష్ణ ఆజ్ఞను అనుసరించి తన కక్షిలో భ్రమించుచుండును. సో
ఈవెన్ సూర్యదేవుడు కూడా ఒక పర్సన్, ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక పేరు ఉంది. ఆ వ్యక్తికి ఉన్న పేరు ఏమిటి అంటే వివస్వానుడు. అతను చేస్తున్నది ఒక కార్యం. ఆ కార్యం ఏమిటి అంటే ఇట్స్ ఎ పొజిషన్. సూర్యుడు అనేది ఒక పొజిషన్ లాంటిది. సూర్యగ్రహం ఆ పొజిషన్ లో ఉండే వ్యక్తి ఏం చేయాలి అంటే తను ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అన్ని గ్రహాలకి తను వెళ్తుని సమకూర్చే బాధ్యతను స్వీకరించిన వ్యక్తి సూర్యదేవుడు. అటువంటి బాధ్యతను స్వీకరించగలిగే వ్యక్తికి ఆ పొజిషన్ ఇస్తారు. భగవంతుడు చూస్తాడు ఎవరికయ్యా అర్హత ఉన్నది, ఏ పొజిషన్ తీసుకోవడానికి, ఆ అర్హతని ప్రకారం ఆయన పొజిషన్స్ ఇస్తూ ఉంటారు. అట్లాగా వివస్వానుడు అనే వ్యక్తికి ఈ సూర్యగ్రహణాన్ని, ఈ బ్రహ్మాండానికి వెలుతురిచ్చే కార్యాన్ని స్వీకరించవయ్యా అని చెప్పి తీసుకొచ్చారు. ఆ వ్యక్తికి ముందు ఈ జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. ఈ భగవద్గీత శాస్త్రం అవగాహన చేసుకునేటకు శ్రీకృష్ణ భగవానుడు తొలుతూ వివస్వానుని ప్రథమ శిష్యునిగా చేసుకునేను. ముందు భగవంతుడు ఈ నాలెడ్జ్ ఇవ్వడం కోసము ఈ బ్రహ్మాండంలోని సూర్య భగవాన్ని తొలి శిష్యుడిగా చేసుకున్నాను. కనుకనే గీత అనాది కాలం నుంచే వచ్చుచున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే గాని అప్రమాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడిన ఊహాకల్పితమైన గ్రంథము కాదు. సో మనకి ఏం జరిగిందంటే భగవద్గీత గురించి రకరకాల వ్యాఖ్యానాలు వచ్చి ఉన్నాయి. ఎట్లాంటి వ్యాఖ్యానాలు వచ్చి ఉన్నాయి అయ్యా అంటే, భగవద్గీతని చాలా మంది చూస్తే కొంతమంది రాశారు, దాన్ని భాష్యం రాశారు. ఇప్పుడు కాలం కాకపోతే మనం ఒక 100 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం వెళితే ఈ బ్రిటిష్ వాళ్ళు కొంతమందిని లీడర్స్ ని జైల్లో పెట్టేవారు. ఆ లీడర్స్ ఏం చేసేవారు, జైల్లో కూర్చున్నప్పుడు ఖాళీగా ఉన్నారు, సంస్కృత నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ తో భగవద్గీత వాళ్ళకి తోచినట్టు రాశారు. వాళ్ళ ఎక్కడైనా చూస్తే ఆ భగవద్గీతలోని ఎక్కడా కూడా మరొక శాస్త్రంతో రిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ మిగతా శాస్త్రాలని అందుకునే అవకాశం లేకపోయింది. సో వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తోని భగవద్గీతని రాయడం మొదలుపెట్టారు. సో ఏమైంది, వాళ్ళకి అర్థమైనట్లు భగవద్గీతను రాశారే తప్పితే, సంస్కృతం వాళ్ళకి వచ్చిన దాని ప్రకారమే రాశారు తప్పితే, దీనిని మిగతా గ్రంథాలతోని, మిగతా శాస్త్రాలతోని అటాచ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు లేకపోయాయి. ఎంతవరకు జరిగిందంటే ఒక వెర్షన్ ఆఫ్ భగవద్గీతలోని ఈనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా అవతరించాడు అని రాసి పారేశారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం కోసమే భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు అని చెప్పి రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేక. మహాభారతము శాంతి పర్వనందు భగవద్గీత యొక్క చరిత్రని ఈ విధంగా మనం కనుగొనవచ్చు. త్రేతాయుగ ఆరంభమున మానవుడికి భగవానుతో గల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానునిచే మనువుకు బోధింపబడినది. మానవ జాతికి మనువు తండ్రి ఒకటిచే దానిని అతను పుత్రుడకు భూమండలమునకు రాజును శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజుకు అందించెను. కనుక భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండియే మానవ సంఘమునందు నెలకొని ఉన్నది. సో మళ్ళీ యుగారంభంలోని, త్రేతాయుగారంభంలోని భగవానుడు వివస్వానుడు మనువుకు బోధించగా, ఆ త్రేతాయుగంలో మనువు నుంచి మనువు నుంచి ఇక్ష్వాకు మహారాజు అయిన ఇక్ష్వాకునికి అక్కడి నుంచి ఒకళ్ళ నుంచి వచ్చింది. మరి కలియుగ ఆరంభంలోని మళ్ళీ ఈ జ్ఞానం అంతా సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని భగవంతుడికి అనిపించిన నాడు అర్జునుడికి మళ్ళీ ఈ నాలెడ్జ్ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇస్తున్నారు. ప్రస్తుతము 4,32,000 సంవత్సరాల కాలపరిమితి గల కలియుగమున కేవలం 5,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరాలు కాగా, దానికి పూర్వం త్రేతాయుగము 12 లక్షల సంవత్సరములు గడిచి ఉన్నవి. ఈ విధముగా దాదాపు 20,05,000 సంవత్సరముల పూర్వం మనువు తన శిష్యుడగు మరియు భూమండలంకు రాజుకు ఇక్ష్వాకునికి ఈ భగవద్గీతను బోధించింది. ప్రస్తుతము మనువు యొక్క జీవిత కాలము 30,53,00,000 సంవత్సరములు లెక్కింపగలగా, అందులో 12,04,00,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. మనువు జన్మించడానికి పూర్వమే భగవద్గీత భగవానునిచే తన శిష్యుడైన వివస్వానునికి సూర్యదేవునికి తెలుపబడిన విషయం అనుసరించి దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం పూర్వమే ఇది చెప్పబడినదిగా భావించవచ్చు.
అదే జ్ఞానము మానవ సంఘమున దాదాపు 20 లక్షల సంవత్సరముల నుంచి, ఈ 20 లక్షలు అంటే ఇక్కడ పైన సూచించిన 20 లక్షల సంవత్సరాలు, 20 లక్షల సంవత్సరం నుంచి వ్యాప్తి ఎందు ఉన్నది. 5000 సంవత్సరములకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని అర్జునునికి ఉపదేశించాడు. గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవాను అనుసరించి ఇదే భగవద్గీత యొక్క స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వివస్వానుడు కూడా స్వయముగా క్షత్రియుడు మరియు సూర్యవంత క్షత్రియులందరికీ పూర్వ పితామహుడు తండ్రి అవుట చేత అతనికి భగవద్గీత జ్ఞానము బోధింపబడినది. ఇందాక చెప్పినట్లు మనము ఎప్పుడైతే రాజుకి ఇటువంటి జ్ఞానం ఇస్తామో, రాజు ప్రజలందరికీ కూడా ఆ జ్ఞానాన్ని ప్రత్యక్షంగానో పరోక్షముగా పాలించిన పద్ధతిలోనే ఆ జ్ఞానాన్ని ప్రజలకు అందించడము, లేదా ప్రత్యక్షంగా ప్రజలకు అందించడము బాధ్యతని రాజులు తీసుకునేవారు. మనం చూస్తే భగవద్గీతలో చాలా మంది చోట అటువంటి రాజుల్ని రాజర్షి అని చెప్తారు. రాజ ఋషి అంటే వీళ్ళు ఋషులాంటి అంటే కాదు, ఋషులు చేపట్టాల్సిన కార్యాన్ని స్వీకరించగలిగిన రాజులని రాజఋషి అంటారు. ఏమిటయ్యా కార్యము అంటే, మళ్ళీ భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న ఆ బంధాన్ని పునర్నిర్మించడం వాళ్ళు తీసుకున్న కార్యము. సో ఇది మళ్ళీ దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ భగవద్గీత యాజ్ ఫర్ అదర్ రిఫరెన్సెస్. బేసికలీ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని చే స్వయంగా ఉపదేశించబడ్డ చేత వేద సదృశ్యమై ఉన్నది. గీతలోని జ్ఞానము అపౌరుషేయము అంటే మానవాతీతము అయి ఉన్నది. మానవ కల్పిత వివరములతో సంబంధము లేకుండా వేదమనందుల ఉపదేశమును కూడా ఎటువంటి లౌకిక వివరణము లేకుండా యథాతథముగా అంగీకరింపవలసి ఉన్నది. లౌకిక విద్వాంసులు తమ ఇష్టానుసారము భగవద్గీత గురించి ఊహాగానం చేయవచ్చు, కానీ అది ఎన్నటికీ భగవద్గీత యథాతథము కాజాలదు. కనుకనే భగవానుని యథాతథముగా గురు శిష్య పరంపర నుంచి అంగీకరింపవలను. అట్టి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుతూ సూర్యదేవునికి బోధింపగా, సూర్యదేవుడు తన పుత్రుడైన మనువునకు, పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇక్కడ వర్ణింపబడినది. సో శ్రీకృష్ణ భగవానుడు తను స్వయంగా చెప్తున్నాడు అర్జునుడికి, అయ్యా నేను ఈ జ్ఞానాన్ని ముందు సూర్యదేవునికి చెప్పాను. సూర్యదేవుడు తన సరైన సమయంలో మనువునికి చెప్పగా, మనువు తను ఈ త్రేతాయుగ స్టార్టింగ్ లోని ఈ జ్ఞానాన్ని ఇక్ష్వాకునికి బోధించారు. ఇట్లాగా ఈ జ్ఞానము ఈ రోజు నేను నీకు సడన్ గా చెప్పిన జ్ఞానము కాదయ్యా అని చెప్పి దీని హిస్టరీని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ భాష్యంలోని మనకి ప్రభుపాదుల వారు 2-3 విషయాలు క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఏమిటయ్యా అంటే ఈ జ్ఞానము తాలూకు అథెంటిసిటీ, ఈ జ్ఞానం ఎట్లాగా ఒక తరం నుంచి ఒకరికి వెళ్ళాలి, మధ్యలో ఎవరో వాళ్ళకి నచ్చినట్టు పుస్తకం రాస్తే అది భగవద్గీత అయిపోదు. ఎందుకంటే మరి భగవద్గీతని జనాలు అలా రకరకాల భగవద్గీతలు ఎలాగ యాక్సెప్ట్ చేయగలిగారు అంటే, జనాలకి అంత నాలెడ్జ్ లేక. సంథింగ్ లైక్ దిస్. బేసికలీ ఇంగ్లీష్లో ఎవరో లెక్చర్ ఇస్తున్నారు, కూర్చున్న ఆడియన్స్ అందరూ హిందీ ఆడియన్స్. అప్పుడు ఒక ట్రాన్స్లేటర్ చెప్తున్నాడు, ఇంగ్లీష్లో విని హిందీలో చెప్తున్నాడు. ఆడియన్స్కి ఇంగ్లీష్ రాదు, సో ట్రాన్స్లేటరు తనకి చెప్పుకెళ్ళిపోతున్నాడు ఆడియన్స్కి ఎలా కావాలంటే అలాగా. భగవంతుడు నేను దేవాది దేవుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముడు నేను దేవాది దేవుడు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారు ఆడియన్స్? ట్రాన్స్లేటర్ ఏం చెప్పాడు? శ్రీకృష్ణుడు తీసేసి బ్రహ్మము అని చెప్పగానే ఆ జనాలకు బ్రహ్మము అని అర్థమైంది. సో అది అలాగా లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. ఎవరో ఒక కుర్రాడికి ఇంగ్లీషు హిందీ వచ్చినోడు కూర్చుని అదేంటి అలా చెప్తున్నారు, అది తప్పయ్యా అంటే, భగవంతుడు శాంతి చేయాలి, మీరు మాట్లాడకండి, శాంతిగా వినండి అని చెప్పి కూర్చోబెట్టేసి అది ఆ ట్రాన్స్లేషన్ నే మెయిన్ రిఫరెన్స్ కి తీసుకోవడం జరిగింది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారిని ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఎవరు అడిగారు, భగవద్గీత ఇండియా నుంచి వచ్చింది కదా, భగవద్గీత చదవాలని ఉంది, ఏది చదవమంటారు అంటే ఆయన అప్పుడు క్వశ్చన్ చేసుకున్నారు, ఏ పుస్తకాన్ని నేను ప్రిస్క్రైబ్ చేయగలను వీళ్ళకి. ఎందుకంటే అప్పటికే 1000 రకాల భగవద్గీతలు ఉన్నాయి. ఏ పుస్తకం కూడా భగవంతుని మాట యథాతథంగా చెప్పిన దాని కింద అనిపించట్లేదు. ఎందుకంటే భగవద్గీతలోని ఎసెన్స్ ఏమిటయ్యా అంటే, భగవంతునితో బంధాన్ని పునర్నిర్మించుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడాలి. దట్స్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద బుక్ బేసికలీ. సో ఆ ఫంక్షన్ మిగతా ఏ భగవద్గీత చదివినప్పుడు కూడా అది ఎస్టాబ్లిష్ అవుతుంది అని ఆయనకి అనిపించలేదు.
అందుకని మళ్ళీ ఆయన భగవద్గీత యథాతథము అని చెప్పి మళ్ళీ రాయాల్సి వచ్చింది. దీంట్లో ఏం చేసుకుంటూ వచ్చారు, ప్రతి చోట మిగతా గ్రంథాల నుంచి రిఫరెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దాని మిగతా గ్రంథాల నుంచి రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందో అప్పుడే ఆ పుస్తకానికి అథెంటిసిటీ వస్తుంది. లేదు అంటే నాకు నచ్చిన దాని కింద రాసినట్టు అవుతుంది. ఆయన కూడా ఇది నాకు నచ్చినట్లు రాయట్లేదయ్యా, ఈ పుస్తకంలో ఇట్లా ఉంది కాబట్టి దీన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవాలి, ఈ కామెంటరీలో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చి ఆయన ఫైనల్ గా ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటయ్యా అంటే, ఈ పుస్తకం వల్ల ప్రజలు భక్తి యోగం ప్రాముఖ్యత, భక్తి యోగమే ప్రధానమైనది మిగతా అన్నిటికంటే అని చెప్పి ఆ భక్తి యోగాన్ని అండర్లైన్ ప్రిన్సిపల్ కింద ఈ భగవద్గీత మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకోసమే ఈ పుస్తకం చెప్పుకొచ్చారు కానీ అహింసావాదం కోసమో హింసావాదం కోసమో రాసిన పుస్తకము కాదు. ఇది మన జీవితాన్ని మలుచుకోవడం కోసము, అర్జునుడి జీవితాన్ని మార్చుకోవడం కోసం, మన జీవితాన్ని మార్చుకోవడం కోసం రాసిన గ్రంథం కింద మనము స్వీకరించాలి. అయితే దీన్ని ఎట్లా స్వీకరించాలయ్యా అనేది 2వ శ్లోకంలో మనకు మళ్ళీ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. చదువుతారమ్మా రవికుమారి మాతాజీ? హరే కృష్ణ, ధన్యవాద, ప్రణామం ప్రభుజీ. 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టస్పరంతప. అనువాదము. ఈ దివ్య జ్ఞాన శాస్త్రము ఈ విధముగా గురు శిష్య పరంపరా క్రమము ద్వారా స్వీకరించబడిను. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్న మగుట చేత ఆ శాస్త్రం నశించినట్లుగా కనిపించుచుండెను. హరే కృష్ణ. ఏం నష్టం జరుగుతుంది అంటే యోగ నష్టము. యోగో నష్ట పరం తప. ఎటువంటి నష్టం కలుగుతుంది? యోగం అంటే భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకోవడం. ఆ భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకునే నష్టం కలుగుతుందయ్యా. నీకే గాని భగవంతునితో బంధం ఉండుంటే ఈ ప్రశ్న అడగవు. యుద్ధం నేను చేయలేకపోతున్నాను అన్న స్థితి రాదు. ఆ జ్ఞానము మనకి నశించిపోయింది. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరాక్రమమున గ్రహింపబడినది. ఇది వేరొక విధంగా ఈ జ్ఞానాన్ని నువ్వు స్వీకరించలేవు. కేవలం గురు శిష్య పరంపరములో మాత్రమే దీన్ని గ్రహించగలవు. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకుని, రాజులు దానిని, ఋషులు వంటి రాజులు, ఋషిరాజా అనలేదు, మళ్ళీ రాజ ఋషులు, పరిపాలన ప్రధానం, పాలన ప్రధానము. బట్ ఋషులలాగా పరిపాలించిన రాజర్షులు ఆ విధముగా దానిని అర్థము చేసుకుంటూ తరంతరాలుగా వస్తుంది, పరంపర క్రమంగా వచ్చినది. కానీ కాలచక్రమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రం నశించినట్లుగా కనిపించుచున్నది. దుర్యోధనుడు వచ్చి ఈ రోజు ఆ శాస్త్రాన్ని ఇది చేశాడని కానీ, ధృతరాష్ట్రుడు వచ్చి ఆ శాస్త్రాన్ని జనాలకు సరిగ్గా ఇవ్వలేదు అని మళ్ళీ వాళ్ళని ఎవరిని కూడా బ్లేమ్ చేయలేదు. కాలక్రమీప కలియుగ తాలూకు లక్షణం ఇది. ఈ యుగములోని మన జనులకున్న ఇండిపెండెంట్ థింకింగ్ ఎంత ఎక్కువ ఉంటుందయ్యా అంటే, గురువు చెప్పే మాటను కూడా గ్రహించిన పరిస్థితి, గురువు చెప్పే మాటను కూడా వినని పరిస్థితి. ఈ స్థితిలోని ఈ నాలెడ్జ్ పరంపర తత్వంలోని ఒక తరం నుంచి ఒక తరానికి రావడం పోయిందయ్యా. అందువలన మళ్ళీ నేను నీకు చెప్పాల్సి వస్తున్నది. సో దీని వలన క్యాజువాలిటీ ఏమిటి? ఈ నాలెడ్జ్ పరంపరలో రాకపోవడం వల్ల క్యాజువాలిటీ ఏమిటి? యోగ నష్ట అంటే భగవంతునితో మానవునికి గల సంబంధాన్ని నష్టపోతున్నారయ్యా అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సో 3 విషయాలు. 1, ఈ నాలెడ్జ్ తాలూకు అథెంటిసిటీ. 2, ఈ నాలెడ్జ్ పరంపరంలో వస్తున్నది. ఇప్పుడు జరిగింది ఏమిటయ్యి అంటే యోగ నిష్ట అంటే భగవంతునితో బంధాన్ని పోగొట్టుకున్నది. సో ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల దుర్యోధనుడు తప్పుడు పాలన చేశాడు, ఇంకోటి చేశాడు అని మాట ఎక్కడ అనలేదు భగవంతుడు. జనం అందరూ కూడా నష్టపోయారయ్యా. ఎటువంటి నష్టాన్ని అనుభవిస్తున్నారయ్యా అంటే సెల్ఫ్ సెంట్రిక్ లైఫ్ లోకి వచ్చేసారు, భగవంతునితో ఉన్న బంధాన్ని విస్మరిస్తున్నారు, ఈ మానవ జన్మను వృధాపరుచుకునే పరిస్థితి వచ్చినది అని చెప్పి దానికి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఆ వృధాపరుచుకోవడం ఎందుకు వస్తుందయ్యా అంటే ఆ బంధాన్ని భగవంతుడితో ఉండే బంధాన్ని మరిచిపోయే విధముగా ఈ నాలెడ్జ్ ఇవి లేకపోవడం వల్ల మరిచిపోయే స్థితి వచ్చినది అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు. రాజర్షులు ప్రజలను పాలించుట ఎందు భగవద్గీత ప్రయోజనం నెరవేర్చవలెను.
భగవద్గీత తాలూకా ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం రాజుల పరిపాలనలోని దీన్ని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్లో చేసుకోవాలి. భగవద్గీత ప్రయోజనం ఏమిటి అంటే జనాల్ని, మనిషిని, మానవుని తిరిగి భగవంతునితో ఉన్న బంధాన్ని పునర్నిర్మించుకోవడం. కనుక వారి కొరకే ప్రత్యేకముగా ఈ గీతా జ్ఞానం ఉపదేశింపబడినదని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. నిశ్చయముగా ఇది దానవ ప్రవృత్తి గల వారికి ఉద్దేశింపబడలేదు. ఎవ్వరికి లాభము చేకూరనట్లుగా వారు దీనిని విలువను నష్టపరిచియే కాకుండా వ్యక్తిగత అభిప్రాయములను అనుసరించి దీనికి వివిధములైన వివరణలు కల్పించుచుందరు. ఈ విధముగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించుటకు అవసరం ఏర్పడును. సో ఎప్పుడైతే గీత తాలూకు ప్రయోజనము తప్పుదారి పడుతున్నదో, ఎప్పుడైతే భగవద్గీత తాలూకు ప్రయోజనము, ఈ నాలెడ్జ్ తాలూకు ప్రయోజనం తప్పుదారి పడుతుందో, అప్పుడు మళ్ళీ ఆ గురు శిష్య పరంపరను పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల పూర్వమే దివ్యముగా గురు పరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి గీత ప్రయోజనము నష్టమైనదిగా కనిపించుచున్నదని అది ప్రకటించింది. అట్లే ప్రస్తుత కాలమును కూడా అనేక గీతావాక్యాలు ముఖ్యముగా ఆంగ్లంలో వ్యాప్తి ఉన్నందున అవన్నీ ప్రామాణిక పరంపరగతములు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకములు లభించుచునను దాదాపు వారందరూ శ్రీకృష్ణ దేవాది దేవునిగా అంగీకరించి ఉండలేదు. సో సో భగవద్గీతలోని భగవంతుడు చెప్పుకొచ్చాడు, నా వలనే ఇవంతా జరుగుతున్నది, నేనే ఈ నాలెడ్జ్ ఇచ్చాను. ఆయన విశ్వరూపాన్ని కూడా చూపించారు. ఇంత చేసినా సరే ఈ ఈ ఈ భగవద్గీతని ట్రాన్స్లేట్ చేసిన ఎంతో మంది భగవంతుని మీద నమ్మకము లేకపోవడంలో, విశ్వాసము లేకపోవడంతోనో, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడు అన్నది ఎస్టాబ్లిష్ చేయలేకుండా ఆయన చెప్పిన మాటను ట్రాన్స్లేట్ చేయడం వలన చాలా నష్టం జరిగినది అని చెప్పుకొస్తున్నారు. వారు శ్రీకృష్ణ భగవాను వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారం మాత్రం కొనసాగించుచుందరు. ఇది ఏ దానవ ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవానుని యందు విశ్వాసం ఉంచుకున్నను భగవానుని సంపదను అనుభవింపవలననే వాంఛించుదురు. You have no trust on the God, but you want to enjoy everything that God has given. సో భగవంతుని పేరుతో వ్యాపారం అయిపోయిందయ్యా భగవద్గీత అన్నది. కృష్ణుడు భగవానుడు చెప్పిన మాటని వాళ్ళకి నచ్చినట్లు దానిని మార్చి రాసి ఆ పుస్తకాలు అమ్ముకుని వ్యాపారం చేసుకోవడం కోసం వాడుకోవడము అది దానవ ప్రవృత్తితో సమానము అని చెప్పుకొస్తున్నారు. అంటే భగవద్గీతలోని భగవంతుడు దేవాది దేవుడు అని ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ మనం గ్రహించలేకపోతే, ఆ ఫ్యాక్ట్ మనం గ్రహించలేకుండా భగవద్గీతకి వ్యాఖ్యానం చేసేసి అర్థం చెప్పేసి నలుగురికి ప్రచారం చేయడం జరిగితే అదంతా దానవ ప్రవృత్తి అని చెప్తున్నారు. అదంతా రాక్షస ప్రవృత్తి. భగవద్గీతని స్వప్రయోజనాల కోసం వాడుకున్న వ్యక్తులు అయిపోతారు. సో చాలా మందిని మనం చూస్తాం, భగవద్గీతని నలుగురికి టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. శ్లోకాలు టీచ్ చేయడం కానీ, కూర్చుని శ్లోకాలని బట్టి పెట్టించడం కానీ జరుగుతుంది. దీని వలన ప్రయోజనం ఏమిటి అయ్యా అంటే, అసలు ప్రయోజనం జరగకపోతే అది దానవ ప్రవృత్తితో సమానం. అసలు ప్రయోజనం ఏమిటి? భగవంతుడు దేవాది దేవుడు అని అవతల వ్యక్తి గ్రహించే విధముగా మనం భగవద్గీతను చెప్పలేకపోతే అది 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 మనం చేసే కార్యంలోని భగవంతుడికి నచ్చినట్లు చేస్తున్నట్టు కాదు. బేసికల్ గా అందులో పుణ్యకార్యం అన్నది ఉండదు. ఇంకా గురు శిష్య పరంపరగతమైన వివరణతో కూడిన భగవద్గీత సంపుటములు ఆంగ్ల భాష ఎందు వెలువరించుట అవసరమైనందున ఈ రచనా ప్రయత్నం చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత మానవ సంఘం అంతటికీ గల ఒక గొప్ప వరప్రసాదం. కానీ అట్లుగాక దీనిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథముగా స్వీకరించినచో అది కాలమును వృధాపరిచినట్లే కాగలదు. ఒక నైస్ బుక్, భగవద్గీత ఇస్ వండర్ఫుల్ బుక్ టు రీడ్ అబౌట్ అంటే అనుకుంటూ దాన్ని చదువు పెడితే దాని వలన టైం వేస్ట్ తప్పితే ఎటువంటి ప్రయోజనము లేదు. ఇటువంటి ప్రయోజనాన్ని మనం ఆశిస్తున్నాము అంటే తిరిగి భగవంతుని చేరుకునే మార్గాన్ని వెతుక్కునే దానికోసం భగవద్గీతను మనం ఆశ్రయించగలగాలి. సో మళ్ళీ మనము నాలుగు సాంప్రదాయాల నుంచి చూసాము. వేదిక జ్ఞానము
ఎంతో శ్రేష్టమైన రీతిలో ఆచార్యుల పరంపర ద్వారా ఈ రోజు వరకు కూడా మనకి చేరవేయబడ్డది శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము. ఒక్కొక్క సాంప్రదాయాన్ని నిలబెట్టడం కోసము ఒక్కొక్క వ్యక్తి అప్పుడప్పుడు అవతరించి మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా శ్రీ సాంప్రదాయాన్ని పునర్నిర్మించడానికి రామానుజాచార్యులు రాగా, బ్రహ్మ సాంప్రదాయాన్ని పునర్నిర్మించడానికి మధ్వాచార్యుల వారు రావడము, రుద్ర సాంప్రదాయాన్ని పునర్నిర్మించడానికి విష్ణుస్వామి, అంటే మనకు తెలిసిన తరంలోని ముందు యుగంలోని దానిని ఎవరు నిలబెట్టారు అంటే తెలియదు. ఈ యుగానికి వచ్చేసరికి ఈ కలియుగంలోని మనకి వీళ్ళ ద్వారా ఈ సాంప్రదాయాలు మళ్ళీ పునర్నిర్మించుకుని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో చెప్పేది ఏంటంటే, భగవద్గీత ఎక్కడ నేర్చుకున్నామన్నది కాదు, ఎప్పుడైనా నేర్చుకున్నప్పుడు ఏ సాంప్రదాయం నుంచి దాన్ని నేర్చుకుంటున్నాము. ఈ పర్టికులర్ 4 సాంప్రదాయాల్లో ఇంకా భగవద్గీతని యథాతథంగా దాన్ని నిలబెట్టగలిగే ప్రయత్నము, శక్తి ఉంది అని చెప్పి మనం భావిస్తున్నాము. సో ఏదో ఒకటి దాన్ని పట్టుకుని దేనికోసం పట్టుకోవాలి, ఏ సాంప్రదాయాన్ని, ఏదో ఒక సాంప్రదాయాన్ని ఎందుకోసం పట్టుకోవాలి అంటే భగవంతునితో బంధాన్ని పునర్నిర్మించుకుని తిరిగి మానవ జన్మ, మళ్ళీ ఏ జన్మ కూడా, మానవ జన్మే కాదు ఏ జన్మ కూడా భూమి మీద మళ్ళీ భౌతిక జన్మ రాకుండా ఉండే విధముగా జీవితాన్ని మలుచుకోవడం కోసం భగవద్గీతని ఉపయోగించుకోవాలి. అంతవరకు మనం గ్రహించాల్సిన విషయం. రైట్. శ్లోకానికి వెళ్దాం. చదవండి అమ్మ విజయమాతాజీ. హరే కృష్ణ. స ఏవాయం మయా తేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోస్మి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అనువాదము: నీవు నా భక్తుడు మరియు మిత్రుడు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థం చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయ పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ చెప్తున్నారు, నీవు నా భక్తుడు మరియు మిత్రుడు కావున ఈ శాస్త్రము నుంచి ఉత్తమమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయ పురాతన శాస్త్రమును నేను నీకు తెలుపుచున్నాను. కృష్ణ భగవాన్ క్లియర్గా చెప్తున్న రహస్యం ఏమిటయ్యా రహస్యము అంటే, ఇది ఒకటి పురాతన నాలెడ్జ్, నేను కొత్తగా చెప్పిన నాలెడ్జ్ కాదు, పురాతనమైన నాలెడ్జ్. ఈ పురాతనమైన నాలెడ్జ్ నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, భగవంతునికి ఉన్న సంబంధాన్ని గ్రహించగలగాలి. ఈ రెండు విషయాలు కాదు, మనకు ముందు శ్లోకాల్లో వస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచం రెండు నావే. భౌతిక ప్రపంచము వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని నేను సృష్టించాను. కానీ వీళ్ళ నిజస్థితి ఏమిటయ్యా అంటే తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడమే. మన ప్రయత్నం అంతా కూడా భౌతికంగా బతికినంత కాలం కూడా తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలా వెళతాము అన్న భావన, ఆ భయంతోనే మనం జీవించగలగాలి. ఎటువంటి భయంతో జీవించాలి? మళ్ళీ ఈ భూమి మీద పుట్టేస్తానేమో, ఈ కార్యం చేస్తే మళ్ళీ పుట్టేస్తానేమో, ఈ కార్యం చేస్తే మళ్ళీ పుడతానేమో అన్నది ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఆ క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు దెన్ యుల్ ఫైండ్ అవుట్, మనం భగవంతుడితో బంధాన్ని గ్రహించి ఆ విధముగా మలుచుకోవడం కోసం ఆటోమేటిక్గా తాపత్రయం జరుగుతుంది, ఆటోమేటిక్గా ప్రయత్నం జరుగుతుంది. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు నా భక్తుడు మరియు మిత్రుడివి, అందువలన ఈ గొప్ప రహస్యమైన ఈ జ్ఞానంలో ఉన్న గొప్ప రహస్యాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి పురాతనమైన ఈ శాస్త్రాన్ని నేను చెప్తున్నాను. రెండు విషయాలు, మన బంధము కూడా అటువంటి పురాతనమైనది. అటువంటి పురాతనమైన జ్ఞానంతో మళ్ళీ మనం దాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. హరే కృష్ణ. దీని భాష్యం చూద్దాం. సురులు, భక్తులు మరియు అసురులు అని మానవులలో రెండు రకాలు తరగతుల వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడైన అయినందున భగవానుడు అతనిని ఈ గొప్ప శాస్త్రమునకు గ్రహీతగా ఎంచుకొనెను. గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుట దానవ ప్రవృత్తి గల వారికే సాధ్యము కాదు. దానవ ప్రవృత్తి గల వారికి సాధ్యము కాదు. ఈ దివ్య జ్ఞాన గ్రంథమునకు అనేక వ్యాఖ్యానములు కలవు. ఈ వ్యాఖ్యానములు కొన్ని భక్తులచే రచింపబడగా మరి కొన్ని దానవ ప్రవృత్తి గల వారిచే రచింపబడి ఉన్నది. భక్తుల వ్యాఖ్యానములు యథాతథములు కాగా దానవులకు రచించినవి నిష్ప్రయోజనములై ఉన్నవి. అర్జునుడు శ్రీకృష్ణ దేవాది దేవునిగా అంగీకరించి అర్జునుని అడుగుజాడలను అనుసరించి
రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్య శాస్త్రమునకు చేయుబడు యథార్థ భక్తియుక్త సేవ కాగలదు. సో మళ్ళీ ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అని అర్జునుడు అడుగుజాడల్లో మనం నడుచుకోవడం అంతకంటే ఇంపార్టెంట్. అర్జునుడు అడుగుజాడల్లో ఏంటయ్యా అంటే ప్రతిసారి అదే చెప్తుంటాను, ఈ పుట్ యువర్ ఫుట్ ఇన్ అర్జున షూస్. అర్జునుడు అడుగుజాడల్లో నడుచుకోగలగాలి, అప్పుడే మనం మన జీవితం నుంచి బయటపడతాము. భగవంతుని దేవాది దేవునిగా అంగీకరించి ఈ దానవ ప్రవృత్తి గలవారు భగవానుని యథాతథంగా అంగీకరింపలేరు. అంతేకాకుండా వారు శ్రీకృష్ణుని గురించి ఏవోవో కల్పనలు చేయొచ్చు, శ్రీకృష్ణ బోధన నుంచి సామాన్య పాఠకులకు పెడద్రోవ పట్టింతురు. సో చాలా మంది ఆథర్స్ ఏం చేస్తారు అంటే దే ఆర్ వరీడ్ అబౌట్ హౌ దేర్ రిఫ్లెక్షన్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ దేర్ బుక్. పుస్తకంలో రాసినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళ ఆలోచన ఎంతవరకు ఆ పుస్తకం రిఫ్లెక్ట్ చేస్తుంది, ఆ పుస్తకం చదువుతున్న వాళ్ళకి అర్థమవుతున్నది అన్న భావనతోనే ఉంటుంది, దాంతోనే నిలబడతారు. ఒకళ్ళు ఒక పుస్తకం రాసిన తర్వాత ఆహా ఎంత బాగా రాశారు ఈ పుస్తకము అన్న 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 ఆలోచన మనకు కల్పిస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. దానికోసమే వాళ్ళు పుస్తకాలు రాస్తూ ఉంటారు. కానీ భగవద్గీతని ఆ భావనతో రాయడానికి వీలు లేదు. భగవద్గీతలోని మనము మన ఆలోచన ఇస్తున్నాము అనుకుంటే మనం తప్పుద్రోవ చేయబడుతున్నట్టే, మన దానవ ప్రవృత్తే. ఎందుకంటే ఇది భగవంతుని సందేశం, భగవంతుని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. దానిని ఆయన చెప్పింది ఏ విధముగా చెప్పారు, ఎందుకోసం చెప్పారు అన్నది మనం ఆ పుస్తకం ద్వారా ప్రజలకు అందించలేకపోతే మనం రాక్షసులతో సమానము. భగవంతుని తాలూకు విద్యని మన స్వప్రయోజనం కోసము, భగవంతుని తాలూకు ఉద్దేశాన్ని మన స్వప్రయోజనం కోసం వాడుకున్న వాళ్ళం అవుతాము. మనం రాక్షస ప్రవృత్తి అంటే ఏంటంటే రాక్షసులు భగవంతుని నుంచి వరము పొంది వాళ్ళు గొప్పతనం, ఆ వరం వల్ల వాళ్ళు ఎట్లా బెనిఫిట్ అవుదాము అని ఆలోచిస్తారు తప్పితే ఆ వరం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలుగుద్ది అన్న భావనలో ఉండరు. అటువంటి వాళ్ళు రాక్షసులు. ఆ ప్రవర్తనతోని దాన్ని కంపేర్ చేస్తున్నారు. శ్రీకృష్ణుని గురించి ఏవేవో కల్పనలు చేయొచ్చు, శ్రీకృష్ణ బోధనల నుంచి సామాన్య పాఠకులు పెడద్రోవ పట్టింది. అట్టి పెడద్రోవ మార్గం గురించి ఇక్కడ హెచ్చరింపబడుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ అర్జునుని నుండి వచ్చిన గురు శిష్య పరంపరను అనుసరించటకు ప్రయత్నించి శ్రీమద్ భగవద్గీత అనేది ఈ దివ్య శాస్త్రము ద్వారా లబ్ధి పొందవలెను. సో భగవద్గీత నేర్చుకోవడం వలన ఎటువంటి లాభాన్ని పొందాలయ్యా అంటే ఒక్కటే లాభాన్ని పొందగలగాలి. ఏమిటయ్యా అంటే భగవంతునితో ఉన్న దాన్ని పునర్నిర్మించుకోవడం కోసం నాకు భగవద్గీత ఉపయోగపడింది అన్న స్థితిలోకి ఎదగగలిగిన నాడు మాత్రమే నేను భగవద్గీత చదువుకున్నాను అని చెప్పుకోవాలి. లేకపోతే అదొక ఒక నవల చదువుతూ ఒక నవలతో పాటు ఈ నవల కూడా చదివాను అని అనుకోవాలి తప్పితే దీంట్లో ఉన్న ప్రయోజనము లేదు అని మనకి ప్రభుపాదులు చెప్తున్నారు. అంటే ఎటువంటి గోల్తో భగవద్గీత చదవాలి, ఎందుకు ఆ గోల్తో చదవాలి అని అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ 3 శ్లోకాల్లో చెప్పుకొచ్చాడు. ఇది పరంపరం నుంచి వచ్చిన నాలెడ్జ్. ఆ రోజు నేను అప్పుడు ఆయన వాళ్ళకి చెప్పాను. అంటే నాలెడ్జ్ తాలూకు విశిష్టతను మనకి ఈ 3 శ్లోకాల్లోనే గ్రహిస్తున్నాము. మళ్ళీ 9వ అధ్యాయం 2వ శ్లోకానికి వచ్చేసరికి రాజ విద్య రాజగోహం అని చెప్పి మళ్ళీ ఈ నాలెడ్జ్ తాలూకా డెప్త్ ని మళ్ళీ భగవద్గీతలో భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. రైట్. సో ఇక్కడ ఇన్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తే అక్కడ ఇన్ డెప్త్ ఆ నాలెడ్జ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తే అక్కడ డెప్త్ ఆఫ్ దట్ నాలెడ్జ్ గురించి మళ్ళీ మనకి 9వ అధ్యాయంలో ఆ శ్లోకంలో వస్తుంది. రైట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ ఆన్ 1, 2, 3? సో అర్జునుడు అడిగే ప్రశ్నకు ముందు మనకి ఏమైనా ప్రశ్నలు ఉంటే, లేదంటే అర్జునుడు అడిగిన ప్రశ్నకి వెళ్ళిపోదాం. సరే. సో మరి అర్జునుడు ఏమడుగుతున్నాడు అయ్యా చూద్దాం. ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి అమ్మ. హరే కృష్ణ. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మముచే నీకంటెను పూర్వుడు అయినచో ఆదిలో నువ్వు ఈ శాస్త్రమును అతనికి ఉపదేశించితివి అనే విషయమును నేనెట్లు తెలుసుకోగలను? హరే కృష్ణ. ఇక్కడికి వచ్చేసరికి అర్జునుడు తాలూకా ప్రశ్న కరెక్టే అనిపిస్తుంది. కొంతవరకు అర్జునుడు తాలూకా ఇగ్నోరెన్స్ కూడా మనం చూస్తున్నాం బేసికల్గా. అంటే
మామూలు సామాన్య మానవుడు భగవద్గీత గురించి నాలెడ్జ్ లేకుండా చదువుకునే వ్యక్తులు కూడా ఇటువంటి క్వశ్చన్ అడుగుతారు. అర్జునుడు కృష్ణుడు మధ్య సంవాదం ఇది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ నేను ఎప్పుడో చెప్పానంటున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు సమకాలికులు కదా. మరి అటువంటప్పుడు శ్రీకృష్ణుడు వివస్వానుడికి సూర్య భగవానికి చెప్పాను అనడంలో అర్థం ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. అంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను తాలూకా ఔన్నత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ శ్లోకం మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శ్లోకాలకు వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు నేను ఎప్పటి నుంచో ఎన్నెన్నో జన్మలు తీసుకుంటున్నావు అమ్మయ్య. నువ్వు ఎన్నెన్నో జన్మలు తీసుకుంటున్నావు. నేను ఎన్నోసార్లు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అయితే ఇదంతా నాకు గుర్తుంది, నీకు గుర్తులేదు. దివ్యత్వానికి మానవత్వానికి ఉన్న వ్యత్యాసం, ఆత్మతత్వానికి భగవతత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాడు. అంటే అటువంటి స్థితిలోని ఆత్మ తాలూకా ఆత్మస్థితి అంటే ఆత్మలో ఉన్న దేహము తాలూకు పరిస్థితిని భగవంతుడు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ దాని బాగు కోసము రకరకాలుగా ఈ నాలెడ్జ్ని ఇవ్వడం కోసము ఎంత ప్రయత్నిస్తున్నాడో మనం గ్రహించగలగాలి. రైట్? సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకెంటను పూర్వుడు అట్టి ఏడ ఆదిలో నీవు ఈ జ్ఞానమును ఈ శాస్త్రం నాకు ఉపదేశించివి అన్నిటిలోని నేను ఎట్లు అర్థము చేసుకోగలను. దానికి శిల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క పరమ భక్తుడు అయినచో శ్రీకృష్ణుని వచనములను విశ్వసింపకుంటే ఎట్లా సంభవించును? వాస్తవం ఏమనగా అర్జునుడు ఈ విషయం తమ కొరకు గాక దేవాది దేవుని యందు విశ్వాసము లేని వాని కొరకే శ్రీకృష్ణుడు దేవాది దేవుని విషయమును అంగీకరింపని దానవ ప్రవృత్తి గల వారి కొరకు ప్రశ్నించుచున్నాడు. మనలాంటి వాళ్ళ కోసము ఎస్టాబ్లిష్ చేయాలి భగవంతుని తాలూకా స్థితి ఏమిటి, భగవంతుని తాలూకా మానవతత్వానికి, జీవతత్వానికి, భగవతత్వానికి ఉన్న భేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి మనకి ఈ ప్రశ్నని అడిగారు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. అనగా వారి కొరకై అర్జునుడు దేవాది దేవుని లేదా శ్రీకృష్ణుని గురించి తానేమి తెలియని వాని వలె ఈ విషయమున విచారణ కావించుచున్నాడు. దశమాధ్యాయంలో శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు సర్వమునకు మూలమనియు పరతత్వపు చరమ అనుభూతి అనియు అర్జునుడు సంపూర్ణముగా ఎరిగి ఉండెను. మన 10వ అధ్యాయానికి వచ్చేసరికి 10.12 శ్లోకంలోని ఆ శ్లోకం పరంధామ పరం పురుష అనుకుంటూ వస్తుంది. నీవు మనకి చాతుర్శ్లోకి 8, 9, 10, 11 అయిపోయిన తర్వాత 12వ శ్లోకం అది టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. అర్జునుడు మొదటి స్థితికి ఆ స్థితిని గ్రహించగలగాలి. ఆ స్థితికి వచ్చేసరికి అర్జునుడు చెప్తాడు, ఇంక నీవు తప్పితే ఏమీ లేదు, పరంధామ పరం పురుష పరమాత్మ అనుకుంటూ మనకు ఆ శ్లోకం వస్తుంది. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనియు సర్వమునకు మూలమనియు పరతత్వపు చరమానుభూతి అనియు అర్జునుడు సంపూర్ణముగా ఎరిగి అయినను ఆ దేవాది దేవుడు కూడా దేవికి పుత్రునిగా ధరిత్రిపై అవతరించింది. శ్రీకృష్ణుడు ఎట్లు దేవాది దేవునిగాను ఆది పురుషునిగాను నిలిచి ఉన్నాడో అర్థము చేసుకున్నట్టు సామాన్య మానవునికి చాలా కష్టము. కనుకనే ఆ విషయం స్పష్టపరచుటకే శ్రీకృష్ణుడు ఒక్కడే ఈ విషయం గురించి ప్రామాణికంగా చెప్పగలడని భావించినందున అర్జునుడు ఈ ప్రశ్నని అడిగి ఉండెను. భగవంతుడిని అర్జునుని గ్రహించగలిగినా సరే ఇంకా మనలాంటి మానవులకి అనుమానం ఉన్న వ్యక్తులకి భగవంతుడి గురించి భగవంతుడి నోటి నుంచే వినిపిద్దాము అన్న దీనితో అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు అని చెప్పి కూడా మనకి ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడనే సత్యమును ఈనాడే కాకుండా నాది నుండి కూడా సమస్త ప్రపంచము అంగీకరించింది. మానవులు మాత్రమే అతనిని నిరాకరించారు. శ్రీకృష్ణుడే అందరి చేత అంగీకరింపబడినను పరమ ప్రామాణికుడైన అర్జునుడు ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని ముందు ఉంచుతున్నాడు. తద్వారా దానవ ప్రవృత్తి గలవారిచే వివరింపబడుటకు బదులుగా శ్రీకృష్ణుడు తనను కూర్చి తానే ప్రత్యక్షంగా వివరించుకున్నట్టుకు ఒక అవకాశం ఏర్పడగలిగింది. అట్టి దానవ ప్రవృత్తి గలవారు దానవ స్వభావులైన తమ అనుయాయుల కొరకై సదా వక్రభాష్యము కావించరు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ తమ శ్రేయస్సు కొరకు కృష్ణ సంబంధ విజ్ఞానం నెరుగుట ఎంతో అవసరము. ప్రభుపాదులు గారు ఇక్కడ మళ్ళీ అదే మాట మరోసారి మనకు చెప్తున్నారు. మనిషి శ్రేయస్సు కొరకు భగవంతునితో బంధం ఉండే జ్ఞానము విజ్ఞానం, నాలెడ్జ్, విజ్డమ్. విజ్ఞానం అంటే విజ్డమ్,
అటువంటి విజ్డమ్, అటువంటి విజ్ఞానము మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. కనుక శ్రీకృష్ణుడే తనను గూర్చి తాను ప్రవచించినప్పుడు అది సమస్త లోకములకు మంగళకరముగాను, దానవ ప్రవృత్తి గల వారి శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తమ దృక్పథమును అనుసరించి అధ్యయనం చేయదు. కనుక దేవాది దేవుడే తనను గురించి వివరించి వివరణలో వారికి వింతగా తోచినను, వాస్తవముగా భక్తులైన వారు శ్రీకృష్ణుడే స్వయంగా పలికిన విషయములను హృదయపూర్వకంగా అంగీకరిస్తారు. సో మళ్ళీ ప్రభుపాదుల వారు భగవంతుడు తాను స్వయముగా చెప్పినా సరే దానవ ప్రవృత్తి గల వారు దానిని వక్రీకరిస్తారే తప్పితే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరయ్యా. కేవలం భక్తులు మాత్రమే భగవంతుడు తన గురించి తను చెప్పిన మాటను అంగీకరిస్తారు. అంటే భగవంతుడు అంత అంత యారగెన్స్ అండి, తనకు తాను చెప్పుకోవాలా నేను దేవుడిని, దేవాది దేవుడిని అని 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 రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. భగవంతుడు తన గురించి నేను గొప్పవాడిని అని చెప్పుకోవాల్సినంత అవసరం ఏముందండి అని కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి బేసికల్ గా. కానీ కానీ మరి భగవంతుడి గురించి భగవంతుడి కాకపోతే ఇంకెవరు చెప్తారు? మీకు ఇదివరకు ఒకసారి ఈ ఎగ్జాంపుల్ గురించి కూడా చెప్పుకొచ్చాము. మనం ఒక కొత్త క్యాంపస్కి వెళ్ళాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కూల్. యూ వెంట్ టు ఏ స్కూల్, యూఆర్ లుకింగ్ ఫర్ సమ్ క్లాస్ రూమ్ ఆర్ సంథింగ్. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్నో వాచ్మెన్ అడుగు వేర్ ఈస్ దిస్ అడ్రస్ అంటే చెప్తాడు, అదేదో చెప్పుకొస్తాడు. ఈ లోపల అటు నుంచి వచ్చిన వ్యక్తి ఈ ఓవర్ హెడ్ వాట్ ఎవర్ ద డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్. బట్ వాచ్మెన్ చెప్పింది తప్పు, కరెక్ట్ గా చెప్పలేకపోయాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు, నో నో దట్స్ నాట్ రైట్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ కాదయ్యా, మీరు ఇట్లా వెళ్ళండి అని ఆ వ్యక్తి చెప్తుంటే కొత్తగా వచ్చిన వ్యక్తి అడుగుతాడు, నువ్వెవరు అయ్యా చెప్పడానికి, ఇదంతా కరెక్ట్, వాచ్మెన్ చెప్పాడు కదా అది కరెక్టే కదా. అయ్యా నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ని, నాకు తెలుసు ఈ దారి అంటే. అప్పుడు ఆ వ్యక్తి నేను ఈ స్కూల్ ప్రిన్సిపాల్ని అని చెప్పుకుంటే అది గొప్ప కోసం చెప్పుకున్నట్టు కాదు. అతను చెప్పిన మాటకి అథెంటిసిటీ ఇవ్వడం కోసం ఆయన చెప్పుకున్నాడు. ఇంకా ఆయన చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు? నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ని, నేను చెప్పిన మాటను మీరు వినండి అని చెప్పడానికి కోసం ఆయన స్కూల్ ప్రిన్సిపల్ని అని చెప్పుకున్నాడు తప్పితే, అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా నేను భగవంతుడిని, నా మాట వినువయ్యా, నా మాట విని నువ్వు నీ జీవితం తాలూకు పరమార్థాన్ని గ్రహించడం కోసం ఈ నాలెడ్జ్ని వాడవయ్యా. నీ జీవిత పరమార్థము యుద్ధము చేయడమో, యుద్ధము చేయకుండా సన్యాసము తీసుకోవడమో కాదయ్యా. యుద్ధము చేసినా చేయకపోయినా నువ్వు భగవంతుని చేరుకోగలడము, భగవంతునితో ఉన్న బంధాన్ని గ్రహించగలడమయ్యా నీ జీవిత లక్ష్యము. నీకెవరో చెప్పట్లేదు, నేను భగవంతుడిని చెబుతున్నాను అని చెప్పుకోవడం కోసం భగవంతుడిని నేను అని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది బేసికల్. అది ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు కూడా దానిని మనం గ్రహించలేకపోతే ఇంకెప్పుడు గ్రహించగలుగుతాం? The principal comes and says, I am the principal of the school and we are still like arguing with him, then who else can establish that fact that he is the principal, basically, right? శ్రీకృష్ణుడే స్వయముగా పలికిన విషయమును హృదయపూర్వకంగా భక్తులు మాత్రమే అంగీకరిస్తారు. శ్రీకృష్ణు గురించి అధికముగా తెలుసుకొనుటకు భక్తులు ఆరాటపడుతుంటారు. కనుక భక్తులు శ్రీకృష్ణుడు తెలిపిన ప్రామాణిక వచనములను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధిస్తారు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించి నాస్తికులు కూడా ఈ విధముగా శ్రీకృష్ణుడు మానవాతీతుడని, సచ్చితానంద విగ్రహుడని, దివ్యుడని, త్రిగుణాతీతుడని, దేశకాల ప్రభావంకు అతీతుడని ఎరుగగలుగుతారు. చాలా మంది నాస్తికులు కూడా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని అంగీకరించకపోయినా అతడు గొప్ప మానవాతీతుడు, మానవులకి అందని గొప్ప వ్యక్తి అని గ్రహిస్తారు. అతను సచ్చితానంద విగ్రహుడు అని, అతను సచ్చితానంద స్వరూపుడు అని గ్రహించగలుగుతారు. అతను ఒక దివ్యత్వం ఉన్న వ్యక్తి అని, త్రిగుణాతీతుడు అని, త్రిగుణతత్వానికి అతీతంగా ఉండే వ్యక్తి అని ఇవన్నీ తెలుస్తుంటాయి. కానీ అతడు భగవంతుడు, దేవాది దేవుడు అని అంగీకరించడానికి వాళ్ళకి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఎటువంటి రెసిస్టెన్స్ అయ్యా అంటే, అయితే అప్పుడు అతన్ని నేను దేవాది దేవుడు అని అంగీకరిస్తే అతను చెప్పిన మాట నేను వినాల్సి వస్తుంది, అంటే నా పద్ధతిని మార్చుకోవాల్సి వస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, అందులో చాలా సూక్తులు చెప్పారు అన్నదాకా వదిలేస్తే నేను నా పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది దానవ ప్రవృత్తి అని చెప్పుకొస్తున్నారు. అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణ దివ్య స్థితిని గురించి ఎట్టి అపోహలు కలిగి ఉండడు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి త్రిగుణులచే ప్రభావితుడయ్యేటి సామాన్య మానవుడేడని భావించు వారి నాస్తిక భావన నిరాకరించటకు అర్జును చేసిన ప్రయత్నమే ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని ముందు ఉంచుట. సో
ఇటువంటి భగవంతుడు సామాన్య వ్యక్తి అనుకునే వాళ్ళ తాలూకా ఆలోచనను మార్చడం కోసమే అర్జునుడు శ్రీకృష్ణుడిని ముందు ఈ ప్రశ్న ఉంచారు. దానికి శ్రీకృష్ణ భగవానుడు తన సమాధానం నెక్స్ట్ శ్లోకం నుంచి చూద్దాం. రైట్, శ్లోకం చెప్పుకుందాం. కనీసం ఫిఫ్త్ శ్లోకాలను భగవంతుడు తను సమాధానం చెప్పడం మొదలు పెడతారు. రైట్, హరే కృష్ణ. ఫిఫ్త్ శ్లోక ఎవరు చదువుతారు? చదవండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామ ప్రభుజీ. శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవాదిదేవుడు పలికెను, ఓ పరంతప, నీకును నాకును అనేక జన్మలు గడిచినవి. అవన్నీ నాకు గుర్తుండును, కానీ నీకు అట్లు గుర్తుండవు. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ పరంతప, నీకును మరియు నాకును 10 జన్మములు గడిచినవి. అవన్నీ నాకు జ్ఞప్తి ఎందుండును, కానీ నీవు వాటిని జ్ఞప్తి ఎందుంచుకొని కొనజాలవు. సో మానవతత్వానికి, జీవతత్వానికి, భగవతత్వానికి ఉన్న భేదాన్ని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. నేను దేవాది దేవుడిని, నేను శ్రీకృష్ణ పరమాత్మని. నా వలనే ఇదంతా జరుగుతుంది. సృష్టి కార్యం అంతా జరుగుతున్నది. మనుషుల తాలూకా ఆనందం కోసం జరిగే ఈ సృష్టి కార్యము భగవంతుని తాలూకా హీన శక్తి అని మనం చెప్పుకొస్తాం. ఇన్ఫీరియర్ ఎనర్జీ, పనికిమాలిన శక్తి. బేసికలీ ఇట్స్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్. అటువంటి ఎనర్జీని మనము అందులో జీవిస్తూనే మనం రకరకాల ఆనందాల కోసం తాపత్రయ పడిపోతూ ఉంటాం. అది వేరే విషయం. బట్ ఇక్కడ భగవంతుడు చెప్తున్న విషయం, నాకు నీకు చాలా జన్మలు గెలిచాయ్యా, కానీ నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తు లేవు. ఎందుకంటే నీది మానవతత్వ శరీరం, జీవాత్మ నువ్వు, పరమాత్మని నేను అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మొట్టమొదటి మాట అది బేసికలీ. సరే, శ్రీకృష్ణ భగవాను అనేక అవతారముల గూర్చిన సమాచారము బ్రహ్మ సంహితనందు మనకి లభించుచున్నది. మళ్ళీ భగవంతుడిని స్తుతిస్తూ పాడిన బ్రహ్మ సంహితలోని మనము ఈ బ్రహ్మ సాంప్రదాయంకి బ్రహ్మ సంహిత చాలా ఇంపార్టెంట్ బేసికలీ. ఎందుకంటే బ్రహ్మదేవుని తాలూకు ప్రేయర్స్, అదే బేస్ బ్రహ్మ సాంప్రదాయానికి అంతా కూడా. అద్వితీయుడును అచ్యుతుడును అనాదియగు దేవాది దేవుడైన గోవిందుని నేను భజింతును. అతడు అనంత రూపినిగా వ్యాప్తి పొందినను, పురాణ పురుషునిగా నిత్య యవ్వనముతో అలరారువానిగా భాషించును. భగవాను నట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభమైనను, శుద్ధ భక్తులకు మాత్రము అవి స్వయముగా ప్రకటితమగుచుండును. బ్రహ్మ సంహితలని బ్రహ్మ చెబుతున్న మాట. ఇంక రెండోది ఏదో నెంబర్ తప్పుంది, 33, 35 అనుకుంటా రెండో శ్లోకము. సో అద్వితీయుడు అచ్యుతుడు అనాదిను ఎప్పటి నుంచో ఉన్నాడు. అనాది అంటే ఎప్పటి నుంచో ఉన్న భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ గోవిందుడిని నేను భజిస్తున్నాను అని బ్రహ్మ చెప్పుకొస్తున్నాడు. అంటే బ్రహ్మ డైరెక్ట్ గా సర్టిఫై చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటను. నేను ఎప్పటి నుంచో తరతరాలుగా నేను ఎన్నో రూపాలు ఎన్నో జన్మలు తీసుకున్నా. మనకి 2వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తాడు, నీవు గాని నేను గాని ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ గాని లేని కాలము లేదు, లేని సమయము లేదు. ప్రతి ఒక్కళ్ళము ప్రతి నిమిషము ఉన్నాము. అయితే వివిధ రూపాల్లో ఉన్నాము, వివిధ అవతారాల్లో, వివిధ శరీరాల్లో ఉన్నాము అని చెప్పుకొస్తారు. అలాగే భగవంతుడు అయితే అక్కడ నుంచి మొదల నుంచి వచ్చినది అంతా కూడా భగవంతుడికి గుర్తుంది, మనకి గుర్తు లేదు. అటువంటి వ్యక్తిని నేను పూజిస్తున్నాను అని చెప్పి బ్రహ్మ చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ మామూలు మనుషులు కాదు. అది అట్లాగా ఆ భగవంతుని, ఆ సచ్చిదానంద విగ్రహమును వేదవేత్తలకు సాధారణముగా, వేదాలు చదువుకున్న వాళ్ళకు కూడా సాధారణంగా దుర్లభము, కానీ భక్తులకు మాత్రం అది ప్రకటితమవుతున్నదయ్యా. వేదాలు నేర్చుకున్న వాళ్ళు కూడా భగవంతుడు చెప్పిన మాటను గ్రహించడానికి, భగవంతుడు చెప్పిన మాటను తిరిగి చెప్పడానికి తాపత్రయపడుతున్నారు, కానీ భగవంతుడు చెప్పిన మాటలో ఉన్న అర్థాన్ని గ్రహించగలిగిన వాడు మాత్రమే భక్తులు అవుతున్నాడు. అటువంటి భక్తులు మాత్రమే భగవంతుని తాలూకా ఆ సచ్చిదానంద విగ్రహ రూపాన్ని చూడగలరు అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. రామ నరసింహాది వంటి అనేక అవతారములను, ఇతరములైన అనేక అంశ అవతారములను ధరించువాడును
వాడును మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణుడిగా తెలియబడుచు స్వయముగా అవతరించిన వాడు గోవిందుని నేను భజిస్తున్నాను. బ్రహ్మ చెప్పుకొస్తున్నాడు, నీవే రాముడు, నీవే నరసింహస్వామిగా వచ్చావు, అనేక అవతారాల్లో వచ్చావు. అటువంటి వ్యక్తిని నేను పూజిస్తున్నాను, అటువంటి వ్యక్తిని నేను భజిస్తున్నాను, అటువంటి వ్యక్తిని నేను స్తుతిస్తున్నాను అని చెప్పి భగవంతుడి గురించి చెప్పిన బ్రహ్మ సమితిలో చెప్పిన మాటను మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాదులుగా చెప్పుకొస్తున్నారు. భగవానుడు అద్వితీయుడని తెలియబడినను, అనేక రూపములతో అవతరించునని వేదములందు తెలియబడినది. అతడు అనేక రంగులను మార్చినను వాస్తవమునకు మార్పురహితముగా నుండి వైడూర్యమణితో అతనిని పోల్చవచ్చును. సో మనం ఒక వైడూర్యమణిని తీసుకొస్తే దాని అది రకరకాల రంగుల్లో కనబడుతుంటది. ఎటువంటి లైట్ పడుతుందో మనం దాన్ని బట్టి రిఫ్లెక్షన్ మనకి వేరు వేరు రంగుల్లో కనబడుతూ ఉంటుంది. కానీ దాని వాస్తవ రూపం మాత్రం మార్పురహితం. అది అంత వేరే రంగులో కనబడుతున్నంత మాత్రం అది వేరే రంగులోకి మారిందని కాదు. ఆ లైట్ అందులో వచ్చినప్పుడు వేరే రంగులో కనబడుతుంది, కానీ దాని అసస్థితి మారిపోలేదు. బహుళమైన ఆ రూపములన్నింటినీ శుద్ధ భక్తులు మాత్రమే అవగతము చేసుకుందరు. కేవలం వేదాధ్యాయముకి అవి అవగతము కావు. వేదాలు చదువుకున్నంత మాత్రాన భగవంతుని తాలూకా దివ్యత్వాన్ని మనకి అర్థం చేసుకోలేము. భగవంతుని తాలూకు దివ్యత్వం మనకి ఎప్పుడు అర్థమవుతుందయ్యా అంటే శుద్ధ భక్తితో మాత్రమే. వేదేషు దుర్లభమాత్మ భక్తో. కేవలము భక్తితో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలము. వేదాలతోని భగవంతుని అర్థం చేసుకోలేము. అర్జునుడు వంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరులు. భగవానుడు ఎప్పుడు అవతరించినను వివిధ స్థాయిలలో అతన్ని సేవించుట కొరకై ఆ నిత్య సహచరులైన భక్తులను అవతరించరు. అర్జునుడు అట్టు భక్తులలో ఒకడు. భగవంతుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఏదో రూపంలో తన భక్త బృందాన్ని కూడా ఆయన తీసుకొస్తూ ఉంటాడు. సో మనం ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాం చాలా సార్లు. ఒక గొప్ప వ్యక్తి, ఒక పదవిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, తన చుట్టూరు ఉన్న అనుచరులు, తన చుట్టూరు ఉండే వ్యక్తులు తనని అర్థం చేసుకునే వాళ్ళని పెట్టుకుంటాడు, కానీ తనని వ్యతిరేకించే వాళ్ళని ఎప్పుడు తన చుట్టుపక్కల పెట్టుకోరు కదా. దట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ కమింగ్ టు ఇండియా, before he comes, all his battalion is here to welcome him in a proper way, to make sure the protocol is followed properly. So all the people, and he sends only the people that he thinks will work to his thought process. అదే విధముగా భగవంతుడు కూడా తన భక్తుల్ని తనతో పాటు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు. అలాగే అర్జునుడు అటువంటి భక్తుడు. అందువలన భగవంతుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఏదో ఒక అవతారంలోని ఏదో ఒక రూపంలో ఆయనతో పాటు వస్తూ ఉంటాడు. కొన్ని లక్షల సంవత్సరములకు పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు సూర్యదేవుడైన వివస్వానుడికి గీతాజ్ఞానము బోధించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక రూపంలో భగవాను చెంతనే నిలిచి ఉన్నాడని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియచున్నది. కానీ అర్జునుడికి భగవానుడికి భేదముగా భగవానుడు ఆ విషయమును గుర్తించుకునేను, అర్జునుడు అట్లు గుర్తించుకున్నటకు సమర్థుడు కాకుండాను. సో భగవతత్వానికి, ఆత్మతత్వానికి, జీవాత్మతత్వానికి, పరమాత్మతత్వానికి ఉన్న భేదాన్ని గురించి కూడా మనకి భగవంతుడు శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. మనము భగవద్గీతలోంచి నువ్వు ఏమి నేర్చుకున్నావయ్యా అంటే 5 విషయాల గురించి చెప్పుకొస్తుంటాం. ఏమిటయ్యా అది అంటే ఆత్మతత్వము, పరమాత్మతత్వము, కర్మ త్రిగుణతత్వము, ప్రకృతి త్రిగుణతత్వము, కాలతత్వము. సో మనము ఈ 4 శ్లోకాల్లో భగవంతుని తాలూకు కాల ప్రభావాన్ని చూస్తున్నాం. కాలక్రమేపా ఈ నాలెడ్జ్ ఒక తరం నుంచి ఒక తరానికి రాలేదు. కాలము ఎట్లాగా ప్రవర్తిస్తున్నది అన్నది కూడా మనం ఈ శ్లోకంలో చూస్తున్నాం. భగవంతుని తాలూకు కాలతత్వాన్ని మళ్ళీ మనము 10వ అధ్యాయంలో చూస్తాం. కాల రూపం నేనే అని చెప్పుకొస్తాడు. సరే, అట్లానే భగవంతుడి తాలూకా ఆత్మతత్వం, పరమాత్మతత్వాన్ని కూడా మనము ఈ శ్లోకంలో చూస్తున్నాం. సరే, భగవద్గీతలో ఉండే ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా మనము ఈ శ్లోకంలో చూస్తున్నాం. ఈ 4 శ్లోకాల్లో వాటికున్న భేదాలు ఏమిటని. సరే, భాష్యంకి వెళ్దాము. ఇదియే అంశి అయిన జీవులకు మరియు భగవానునికి గల నడుమ గల భేదం. ఇక్కడ అర్జునుడు శత్రువులను అణచగల గొప్ప యోధునిగా పరంతప అని సంబోధింపబడినను తన పూర్వజన్మలో జరిగిన విషయములను జ్ఞప్తి తెచ్చుకొనలేకున్నాడు. కనుక జీవుడు లౌకిక పరిగణను అనుసరించి ఎంత గొప్పవాడైనను జీవుడు పరమ పురుషునితో సమానుడు కాజాలడు. చాలా పుస్తకాల్లో
నువ్వు భగవంతుడివి, నేను భగవంతుడిని, నేను భగవతత్వాన్ని గ్రహించాను, అందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు గ్రహించలేదు. ఏదో రోజు నువ్వు భగవతత్వాన్ని నీలో ఉన్న భగవంతుడిని నువ్వు గ్రహించగలిగితే నువ్వు భగవంతుడు అయిపోతావు అని చెప్పుకొస్తారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అటువంటి ఆర్గ్యుమెంట్ ని ఒప్పుకోవటలేదు. నువ్వు భక్తుడివి, నువ్వు జీవాత్మవి, నేను పరమాత్మని, నాకు గుర్తుంది, నీకు ఎందుకు గుర్తు లేదయ్యా అంటే నువ్వు జీవాత్మవి, నువ్వు పరమాత్ముడివి అవుతావు అని కూడా ఎక్కడా రాయలేదు. నువ్వు పరమాత్ముడు అయితే నీకు ఎన్ని గుర్తుకొచ్చేస్తాయని కూడా ఎక్కడా చెప్పలేదు. బేసిక్లీ సో జీవాత్మ పరమాత్మ కూడా ఇప్పుడు రెండు అంశాలు, రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్. జీవాత్మ పరమాత్మ అంశరూపము అయినా సరే అది పెర్మనెంట్లీ డిఫరెంట్ ఎలిమెంట్, రైట్? శ్రీకృష్ణ భగవానుతో శాశ్వత సహచర్యమును కలిగిన వాడు నిశ్చయముగా ముక్త పురుషుడే, కానీ అతడు ఎన్నడూ భగవానునితో సమానుడు కాజాలడు. బ్రహ్మ సంహిత 5.33 యందు శ్రీకృష్ణ అచ్యుతునిగా వర్ణింపబడింది. భౌతిక ప్రకృతి సంపర్కమునందు ఉన్నప్పటికీ అతడు తన దివ్యత్వమును విస్మరింపడు. మనము భౌతిక సంపర్కత్వం వలన మన జీవితం అంతా ముడిపడి ఉంటుంది. కానీ భగవంతునికి భౌతిక ప్రపంచంలో ఉంటున్నా సరే అతడు భౌతిక ప్రపంచం అతన్ని ఏమీ చేయలేదు. కనుక జీవుడు అర్జునుడు వంటి ముక్త పురుషుడు అయినను అన్ని విషయములలో భగవానునితో సమానం కాజాలడు. అర్జునుడు భగవానుని భక్తుడైనను కొన్ని మార్లు భగవానుని స్థితిని అతడు విస్మరించడు. కానీ దివ్య అనుగ్రహంచే భక్తుడు వెంటనే తిరిగి భగవానుని అత్యుతమైనట్టి స్థితిని ఎరుగగలుగుతాడు. కానీ అభక్తులు లేదా దానవ ప్రవృత్తి గలవారు భగవానుని ఈ దివ్య స్థితిని ఎరుగజాలరు. కనుకనే గీత యందలి ఈ వివరణలు అభక్తులకు మరియు దానవ ప్రవృత్తి గలవారికి ఎన్నటికీ అవగతము కాజాలు. శ్రీ కృష్ణార్జునులు ఇరువురును స్వభావరీత్యా నిత్యులైనను లక్షలాది సంవత్సరముల పూర్వము తాము చేసిన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు జ్ఞప్తియందు ఉంచుకొనగా అర్జునుడు అట్లు జ్ఞప్తియందు ఉంచుకొనలేకపోయెను. అదే ఆత్మతత్వానికి పరమాత్మతత్వానికి ఉన్న భేదము. జీవుడు తన దేహ పరివర్తనము వలన సర్వమును విస్మరించిననియు మరియు శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణమును సర్వమును జ్ఞప్తియందు ఉంచుకొనగలిగినని మనం ఇక్కడ గమనింపవచ్చును. అతడు అద్వైతుడు. అతనికి మరియు అతని దేహమునకు మధ్య భేదము లేదు. అతనికి సంబంధించిన ప్రతిదియు బ్రహ్మమే. కానీ బద్ధ జీవుని విషయమున అతని ఆత్మ దేహము కంటే భిన్నమైనది. భగవానుని మరియు అతని దేహముకు భేదము లేకుండేటి చేత అతడు భౌతిక జగత్తునందు అవతరించినను అతని స్థితి సామాన్య జీవన స్థితికి ఎల్లప్పుడూ భిన్నముగా నుండును. భగవానుని ఇట్టి దివ్య స్వభావమును దానవ ప్రవృత్తి గలవారు అవగతము చేసుకొనజాలరు. ఈ విషయమును భగవానునే తరువాత శ్లోకమున స్వయముగా వివరించును. సో భగవంతుని శరీరానికి భగవంతునికి తేడా లేదు. అతని శరీరం దివ్యత్వము, అతను బ్రహ్మము, అతని శరీరము కూడా బ్రహ్మము. కానీ మానవులకి మాత్రము ఆత్మకి దేహానికి చాలా తేడా ఉంది. ఆత్మ దివ్య స్వభావం కలిగినది ఆత్మ. కానీ ఈ భౌతిక శరీరంతోని, భౌతిక బంధముతోని, భౌతిక సంపర్కముతోని ఆత్మ తన స్థితిని మరచిపోయి భగవంతునితోని ఉన్న డిఫరెన్స్ ని మనము గ్రహించాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? 6వ శ్లోకం, కనీసం 6వ శ్లోకం దగ్గర ఆపుదాము. ఇంత భాష్యం ఉంది, 4 pages ఉంది. సరే, హరే కృష్ణ. ఎవరు చదువుతారమ్మా? చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. అనువాదము. పుట్టుక లేనివాడైనను నా దివ్య దేహమెన్నడను నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడనైనను అది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందున నా ఆంతరంగిక శక్తిచే అవతరించుచుందను. హరే కృష్ణ. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, పుట్టుక లేనివాడైనను నా దివ్య దేహం ఎన్నడూ నశింపనిది అయినను సకల జీవులకు ఈశ్వరుడైన ఆది అయిన దివ్య స్వరూపముతో నేనే ప్రతి యుగమునందు నా అంతరంగిక శక్తి చే అవతరించుచున్నాను.
నా ఆసక్తితోనే నేను వస్తున్నాను. నా ఇష్టానుసారము నాకు నచ్చినట్లు నేను వస్తున్నానయ్యా. నేను రావాల్సిన అవసరం లేదు. నాకు పుట్టుక లేదు. నా దేహం ఎప్పుడు మానవ దేహంలాగా నశించిపోదు. సకల జీవులకి ఈశ్వరుడనైనను ఆది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందు నా అంతరంగిక శక్తి చేతనే నేను వస్తున్నానయ్యా. సో తన భగవతత్వాన్ని సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే శ్లోకం ఇది బేసికల్ గా. ఇంకొకళ్ళ ప్రమేయం లేదు. ఆ కోసం నేను వస్తున్నాను. నేను ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాను. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో వస్తాను. నా శరీరం నీ శరీరం లాంటి శరీరం కాదు. శ్రీకృష్ణ భగవానుడు తన జన్మయందలే ప్రత్యేకతను గురించి పలుకుచున్నాడు. అతను సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వ జన్మల యందు జరిగిన విషయములన్నిటినీ జ్ఞప్తి యందు ఉంచుకొని, కానీ సామాన్య మానవుడు కొన్ని గంటల పూర్వం తాను చేసిన దానిని కూడా జ్ఞప్తి యందు ఉంచుకొనలేడు. ఒక 10 నిమిషాల క్రితం డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని చూస్తాం. 10 నిమిషాల క్రితం చూస్తుంది. 10 నిమిషాల తర్వాత అది గుర్తుండదు. ఎక్కడ చూసామా, ఏ షాప్ చూసామా అన్నది. ఎందుకంటే మానవుని తాలూకా శక్తి అంతవరకే ఉంది. ఎవరైనాను గడిచిన దినమునందు సరిగ్గా అదే సమయమున ఏమి చేస్తుందని ప్రశ్నించినచో వెంటనే సమాధానం ఇచ్చుట సామాన్య మానవునికి ఎంతో కష్టం. నిన్న ఎగ్జాక్ట్ గా 6:40కి ఏం చేసావయ్యా అంటే అది చెప్పడం చాలా కష్టం. 6:40 చాలా మందికి నిద్ర లేచి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఒక టైం చెప్తే ఆ టైంకి ఎగ్జాక్ట్ గా ఏం చేసావయ్యా, ఏంటి ఆలోచిస్తున్నావు ఆ నిమిషం అంటే మనం గుర్తు తెచ్చుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ కొంత మానవులు ఆమె భగవానని చెప్పుకున్నట్టు సాహసించరు. కానీ అట్టి అర్ధరహిత వాక్యములచే ఎవ్వరును మోసపోరాదు. ఎవరైనాను నేను భగవంతుడిని అని చెప్పుకొస్తే అటువంటి విషయాలను విని మోసపోవడానికి వీలు లేదు. ఎందుకంటే అతను భౌతిక శరీరంలో ఉన్న వ్యక్తి ఎవడు కూడా భగవంతుడు కాలేడు. శరీరం దివ్యత్వం రావాలి. దివ్య శరీరంతో భౌతికంగా ఉన్న వ్యక్తిలాగా ఉన్న అతను దివ్య శరీరంతో ఉండగలగాలి. తర్వాత ఇక్కడ భగవానుడు తన ప్రకృతిని లేక తన దివ్య రూపమును గురించి వివరిస్తున్నాడు. ప్రకృతి అనగా స్వభావము లేదా స్వరూపము. తాను తన దివ్య దేహముతో అవతరించినని భగవానుడు తెలుపుచున్నాడు. సామాన్య జీవుడు ఒక దేహం నుంచి మరో దేహమునకు మార్పు చెందినట్లుగా భగవానుడు తన దేహమును మార్చడు. బద్ధ జీవుడు ప్రస్తుత జన్మనందు ఒక రకమైన దేహమును, మరుసటి జన్మమును మరో రకమైన దేహమును పొందవచ్చు. అనగా భౌతిక జగత్తునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగి ఉండడు. అతడు ఒక దేహము నుండి మరో దేహమునకు మార్పు చెందుతూనే ఉన్నాడు. అది మనకి భగవంతుడికి ఉన్న తేడా. భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు తన దేహానికి తను ఎట్లాంటి బంధంతో, ఎటువంటి స్వరూపంతో తను ఉన్నాడు. కానీ మనం అలా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేహము రోజు రోజుకి దహించిపోతూ వస్తూ ఉంటుంది, రోజు రోజుకి క్షీణించిపోతూ వస్తూ ఉంటది. శరీరం వదిలేసి మరో శరీరాన్ని తీసుకుంటాము. అది జీవాత్మ లక్షణం. కానీ భగవానుడు ఎల్లట్లు అట్లా మార్పు చెందడు. అతడు ఎన్నడూ అవతరించినను తాను ఆంతరంగిక శక్తి చేతనే తను ఆది అయిన దివ్య దేహముతోనే అవతరించును. మరో మాటలో వేణువును ధరించి ద్విభుజముతో తన దివ్య స్వరూపంతో శ్రీకృష్ణ భౌతిక జగత్తునందు అవతరించును. అతడు భౌతిక జగత్తు యొక్క కల్మషములచే ప్రభావితుడు కాకుండా తన దివ్య స్వరూపముతోనే అవతరించును. అతడు జగదీశ్వరుడైనను దివ్య దేహముతో అవతరించినను సామాన్య జీవుని వలె జన్మను గ్రహించినట్లుగా గోచరించను. భౌతిక దేహము వలె అతని దేహము మార్పు చెందకపోయినను మార్పు చెందడం అంటే జీర్ణమైపోవడం. అతని దేహము కూడా శైశవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యవ్వనమునకు మార్పు చెందినట్లుగా గోచరించను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా అతని దేహము యవ్వనము పెదపట ఎటువంటి మార్పునకు గురి కాదు. భగవద్గీతలో భగవంతుడు భగవద్గీత చెప్పే టైంకి ఆయన వయసు 110 సంవత్సరాలు. ఆయన దేవకి పుత్రుడిగా వచ్చిన టైం నుంచి మన కాల ప్రకారము చూసుకుంటే, కానీ అతను 25 ఏళ్ల యవ్వనుడి కిందనే ఉంటాడు. సో కురుక్షేత్ర యుద్ధ కాలం నాటికి శ్రీకృష్ణుడు తన గృహమునందు మనుములను ఎందరినో కలిగి ఉండను. అనగా లౌకిక పరిగణను అనుసరించినప్పటికీ వయసు మీరిన వాడైనను అతడు అప్పుడు 20 లేకో 25 ఏళ్ల వయసు గల యువకునిగాని మాత్రమే గోచరించను. శ్రీకృష్ణుడు మనం ఏ చిత్రంలోనూ వృద్ధునిగా చూడము. ఎందుకనగా సమస్త సృష్టి యందు భూత భవిష్యత్తు వర్తమాన కాలంతో కూడిన అతడు అనాది అయినను మనకు వలె అతడు ఎన్నడూ వృద్ధాప్యమును పొందడు. అతని దేహము బుద్ధి ఎన్నడను మార్పు చెందదు మరియు నష్టము కాదు. అనుకునే భౌతిక జగత్తునందు ఉన్నప్పటికీ అతను పుట్టుక లేనివాడే, సచ్చిదానంద విగ్రహుడే.
అతడు తన దివ్య దేహమునందు మరియు బుద్ధినందు మార్పు లేనటువంటి వాడే. భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే భౌతిక మార్పుకి అతీతముగా ఉన్న శరీరంతోని, అతీతముగా ఉండే శక్తితోని ఉన్న వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. వాస్తవమునకు శ్రీకృష్ణుని జన్మము మరియు అవతార పరిసమాప్తములు సూర్యుడు ఉదయించి మన ఎదుటనే కదులుతూ తిరిగి మన దృష్టి నుంచి అగోచరమవుటువంటిది. సో సూర్యుడు అస్తమించితే సూర్యుడు చనిపోయినట్టు కాదు. సూర్యుడు మనకు కనబడట్లేదు, ఇంకొకరు ఎవరికో కనబడుతున్నాడు. భూమి మీద సూర్యుడు వచ్చి కాసేపు సాయంత్రం అయిన తర్వాత రాత్రి అయింది ఏంటంటే సూర్యుడు వెళ్ళిపోయినట్లు కాదు, సూర్యుడు చనిపోయినట్లు కాదు. సూర్యుడు మనకు కనబడట్లేదు. అంటే భగవంతుడు అవతారం చాలించాడంటే మనకు కనబడట్లేదు అంతే. తను సూర్యుడు ఎట్లా వెళ్ళిపోయాడో అట్లాగా వెళ్ళిపోయినట్టే. సూర్యుడు మన దృష్టిని అగోచరుడు అయినంతనే అస్తమించిననియు మన ఎదుట గోచరించినంతనే ఉదయించినని భావిస్తూ ఉంటాం. వాస్తవంలో సూర్యుడు ఎల్లప్పుడూ స్థిరముగా తన స్థానమునందే నిలిచి ఉండను. కానీ మన ఇంద్రియముల దోషపూరితముల ఒకటి చేత మనం సూర్యుడు ఆకాశమునందు ఉదయించిననియు అస్తమించిననియు భావిస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుని అవతార అంతరార్థములు సామాన్య జీవుల జననము అస్తములకు పూర్తిగా భిన్నములొకటి చేత అతడు తన ఆంతరంగిక శక్తి కారణముగా సచ్చిదానంద స్వరూపుడనియు భౌతిక ప్రకృతి చేత ప్రభావితుడు కాబోడని నిరూపితమవుతున్నది. సో అతనిని జన్మ కాలము మన జన్మ కాలముతోని సమానము అని భావించుట అది సరైన పద్ధతి కాదు. అంటే భగవంతుని సరిగా అర్థము చేసుకోని వాళ్ళు మాత్రమే అట్లాగా భావిస్తారు అని చెప్పి ప్రభుపాదులో చెప్తున్నారు. మహానారాయణోపనిషత్తు 2:3లో కూడా దేవుడు పుట్టిక లేనివాడైనను అనేక అవతారములుగా జన్మించుచున్నాడని నిర్ధారించుచుంది. పద్మపురాణం కూడా భగవానుడు జన్మించినట్లు గోచరించినను దేహాంతర పరిణామము లేనివాడై ఉన్నాడని తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు తన తల్లి ఎదుట చతుర్భుజములతో షడైశ్వర్యములు సంపన్నమైన అలంకరణతో దర్శనమిచ్చినని శ్రీమద్ భాగవతము చెప్పుచున్నది. అతడు తన ఆది అయిన మూల రూపంతో అవతరించుట జీవునిపై అతనికి గల అవ్యజ కృపయే అందులకు కారణము. అంటే అవ్యజ కృప అంటే అన్ఎక్స్ప్లెయినబుల్, నో రీజన్. అవ్యజ కృప అంటే ఆ కృపకి కారణము కూడా లేదు. అంటే మనం ఒకళ్ళని భిక్షం అడిగితే వాళ్ళు దయతో మనకేస్తారు. అంటే అటువంటి దయకి మన కారణం ఏంటి? మనం అడగడం వలన వాళ్ళు వేశారు. మనం అడగాల్సిన అవసరము లేకపోయినా ఆయన దయ చూపించే దాన్ని అవ్యజ కృప అంటారు. అంటే అన్కండిషనల్ మెర్సీ. ఎటువంటి కారణము లేకుండా, ఎటువంటి కండిషను లేకుండా ఆయన మన మీద కురిపించే కృప వలనే అతను ఒక అవతారం ఎత్తుతున్నాడయ్యా, తప్పితే ఆయన అవసరంతో కాదు అని మనం గ్రహించగలగాలి. తద్వారా వారు వివిధ మానసిక కల్పనల చేతను భావనల చేతను మాయావాదులు తప్పుగా ఊహించు రూపముతో కాకుండా దేవాది దేవుని యథార్థ రూపమునే జీవులు ధ్యానించే అవకాశము కలుగును. సో అట్లా గ్రహించగలిగిన నాడు మనము భగవంతుడిని వేరే రూపంలోనూ పూజించాల్సిన అవసరం లేదు. అతని యథార్థ రూపము శ్రీకృష్ణ పరమాత్మని రూపం శ్రీకృష్ణునిగానే పూజించవచ్చు అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. విశ్వకోశ నిఘంటువును అనుసరించి ఆత్మమాయ అనగా భగవానుని అవ్యజ కృప అని భావము. శ్రీకృష్ణ భగవానుడు తన పూర్వ అవతారములను మరియు వాటి అంతర్ధానములను ఎరిగి ఉండేది. కానీ సామాన్య జీవుడు నూతన దేహమును పొందినంతనే తన పూర్వ దేహమును గూర్చి పూర్తిగా విస్మరించింది. భగవానుడు ఈ భూమిపై నిలిచి ఉన్నప్పుడు అద్భుతములు మరియు మానవాతీతములైన కర్మలను చేయుట చేత భగవానుడు జీవులకు ప్రభువని, ఈశ్వరుడని తెలుపబడింది. కనుక భగవానుడు ఎల్లప్పుడూ పర్వతమై ఉన్నాడు. అంతేకాకుండా అతనికి మరియు అతని రూపమునకు పరతత్వమై ఉన్నాడు. భగవానుడు ఎల్లప్పుడూ పరతత్వమై ఉన్నాడు. అంతేకాక అతనికి మరియు అతని రూపమునకు, గుణమునకు, దేహమునకు మధ్య ఎట్టి భేదము లేకుండా. సో భగవంతుడికి మానవాతీతుల కర్మం చేయుట చేతనే భగవానుడు జీవులకు ప్రభువు అని తెలుపబడెను. అంటే భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్నో లీలలు చేస్తున్నాడు. ఆ లీలలన్నీ కూడా భగవంతుడు తాను భగవంతుడిని చాటించుకోవడము, చెప్పడము కోసము లీలలు చేస్తూ, అంతేకాదు లీలలో చూస్తున్నప్పుడు మనకి భాగవతంలో చదువుకుంటుంటే భగవంతుడిని మాధుర్య కృష్ణ అని పిలుస్తుంటాం.
భగవంతుని బృందావన కృష్ణుడిని మాధుర్య కృష్ణుడు అంటారు. ఐశ్వర్య కృష్ణుడు అనడానికి వీల్లేదు. బృందావనంలో ఉన్నంత కాలము కూడా భగవంతుడు తాలూకు ఎన్నో గొప్పతనాలు చూపెడుతుంటాడు. గొప్పతనాలు చూపెడుతూ ఉంటాడు, ఆ లీలల్లో చూపిస్తుంటాడు. రాక్షసుల్ని చంపడము, గోవర్ధనగిరిని ఎత్తడము, అంతా చేసిన తర్వాత కూడా కృష్ణుడు అంత గొప్పవాడు అంటే బృందావన వాసులు పట్టించుకోవాలంట. కృష్ణుడు ఎంతో ఎంతో ఏంటి మాధుర్య భావంతో ఉన్నాడు. వాత్సల్య రూపమే వాళ్ళకి కనబడుతూ ఉంటుందంట. అంటే కృష్ణుడికి ఎన్నో శక్తులు ఉన్నా సరే వాళ్ళకి ఆ మాధుర్య శక్తి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందంట. చేసేళ్లే రాయినెత్తి కొండనెత్తి అని అన్నాడు, మా కృష్ణుడు ఎంతో మంచివాడు, అట్లాగనే ఉంటుందంట. పాపం వేలికి ఏమైందో, వేలు కానీ దెబ్బ తగిలిందేమో అంత రాయిని ఎత్తడం వల్ల, అంతేగాని రాయి ఎత్తేది గొప్పవాడన్న భావం లేదు. చెప్పుకొస్తుంటారు, ఆచార్యులు చెప్తుంటారు. గోవర్ధనులు అయిన తర్వాత అందరూ వచ్చి నందమహారాజు ఇంటికి వచ్చి, నీ కొడుకు సామాన్యుడు కాదయ్యా, దేవుడే నీ ఇంట్లో కొడుకు కింద పుట్టాడు, అందువలన నువ్వు వాడిని సామాన్య పిల్లల్లాగా ట్రీట్ చేయడానికి వీలు లేదయ్యా అంటే చెప్తే, మీ చాదస్తము, దేవుడికి వేరే ఇల్లు ఏం దొరకలేదంటే నా ఇల్లే దొరికిందా ఇక్కడ పుట్టడానికి, నా కొడుకే అంటే అంతటి ప్రేమ అభిమానం దగ్గర ఆయన తీసిన గొప్ప గుణాలు ఏవి కనబడవు. అట్లాగా వాళ్ళని నిలబెట్టి వాళ్ళు ఎప్పుడైనా నేను దేవుడిని గ్రహిస్తున్నారా లేదా అని టెస్ట్ చేయడం కోసం కూడా ఆయన లీలలు చేస్తూ ఉంటాడంట. కురుక్షేత్రంకి వచ్చేసరికి ద్వారకా కృష్ణుడు వేరు, మధురకు వచ్చేసరికి మధురా కృష్ణుడు వేరు. ఐశ్వర్య లక్షణాలన్నీ కూడా మనకి అతను వాళ్ళందరికీ రాణులందరికీ ద్వారకలోని ప్యాలెస్లు కట్టడము ఇవన్నీ చూస్తూ ఉంటాము. అక్కడ మాధుర్య లీలల కంటే కూడా మిగతా లీలలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎనీవే, సో అటువంటి ఈశ్వరుడు జీవులకు ప్రభువు అని తెలియబడుచున్నాడు. కనుకనే భగవానుడు ఎప్పుడూ కూడా పరతత్వమై ఉన్నాడు. అంతేకాకుండా అతనికి మరియు అతని రూపాలకి, గుణానికి, దేహానికి మధ్య ఎట్టి భేదము లేకుండాను అట్టి భగవానుడు ఈ జగత్తునందు అవతరించి తిరిగి అంతర్ధానమగుటకు గల కారణం ఏమిటని ప్రశ్న ఉదయించవచ్చును. ఈ ప్రశ్న తర్వాత శ్లోకమునందు వివరింపబడినది. మరి అటువంటి వ్యక్తి ఈ భూమికి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నది మనకి నెక్స్ట్ శ్లోకం నుంచి చెప్పబడుతుంది. ఇది యదా ఇదహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఇది మనకి మహాభారతం సీరియల్ వల్ల ఈ శ్లోకాలని కూడా కొన్ని పాపులర్ శ్లోకాల్లో ఇది ఒకటి. ఓ భరతవంశీయుడ, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణముకు హాని కలిగి చుండునో మరియు అధర్మం వృద్ధి పొందునో ఆ సమయమున నేను స్వయంగా అవతరిస్తున్నాను. సో ఇంతవరకు చెప్పావు కదా కృష్ణ, మరి ఎందుకు వచ్చావయ్యా అంటే, మళ్ళీ ధర్మ సంస్థాపన కోసము నేను వస్తూ ఉంటాను. ఎక్కడికెక్కడ ఎప్పుడైతే ధర్మాచరణకి హాని కలుగుచున్నదో అప్పుడు నేను వస్తూ ఉంటాను అని చెప్పి మనకి 7వ శ్లోకం నుంచి భగవానుడు చెప్పుకొస్తున్నారు. సో 6వ శ్లోకం దగ్గర ఆపుదాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కొంతవరకు డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఈ 6 శ్లోకాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంది ఏమిటయ్యా అంటే, భగవద్గీత తాలూకా ఔన్నత్యము, భగవద్గీత చెప్పిన భగవంతుని తాలూకా నిజస్థితి, భగవద్గీత వినాల్సిన అర్జునుడి తాలూకా పరిస్థితి, అంటే మనం ఎటువంటి మనస్థితిలో భగవద్గీతని వినాలి, అర్థం చేసుకోవాలి అన్నది, ఈ 3 విషయాల్ని మనము ఈ 6 శ్లోకాల నుంచి గ్రహించగలగాలి. భగవంతుని తాలూకా ఔన్నత్యము, మన తాలూకా నిజస్థితి ఏమిటి, మనస్థితి ఏమిటి, భౌతిక స్థితి ఏమిటి, ఆధ్యాత్మిక నిజస్థితి ఏమిటి, ఈ భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడం కోసం భగవద్గీత ఎట్లా ఉపయోగపడాలి అన్నది గ్రహించడం కోసం ఈ 6 శ్లోకాలకి ఉపయోగపడగలగాలి. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. విక్రమ్ ప్రభు. హరే కృష్ణ గురూజీ. నా వాయిస్ బాగానే వినిపిస్తుందా గురూజీ? వినిపిస్తుంది ప్రభు, చెప్పండి. ఓకే. సో ఇవాళ శ్లోకాల్లో ఏమైనా కొత్త విషయం నేర్చుకున్నట్టు అనిపిస్తుందా ప్రభు, విక్రమ్ ప్రభు? అంటే అన్నిటికన్నా ఫస్ట్ది కదా గురూజీ, భగవద్గీత ఎక్కడ ఇనిషియేట్ అయింది, ఎక్కడి నుంచి పుట్టింది అనేది డెఫినెట్లీ కొత్తది గురూజీ. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్. కానీ దాని గురించే గురూజీ నా క్వశ్చన్ కూడా. మనం ఇదివరకు మాట్లాడాము, నేను వేరే ప్రభుజీ దగ్గర అడిగాను, గుర్తులేదు ప్రభుజీ. బట్ భగవద్గీత కన్నా ముందు ప్రజలు ఎలా నేర్చుకునేవాళ్ళు అనే క్వశ్చన్ కి వేదాల నుంచే అనే నాకు ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చింది గురుజీ. ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ వేదాలే. ఎందుకంటే భగవద్గీతే వెరీ ఫస్ట్ టిల్ శ్రీకృష్ణ హ్యాస్ మెన్షన్ అనేది వచ్చింది. సో
అదే సూర్యదేవునికి ప్రసాదించినప్పుడు దాని దాన్ని భగవద్గీతగానే ఉచ్చరించేవాళ్ళ గురించి, లేకపోతే అది ఒక కాంబినేషన్గా ప్రజెంట్ చేసి అది ఇక్కడ మాత్రం ఈ ఇన్స్టెన్స్ లో భగవద్గీతగా రూపుదిద్దుకుంది. అంటే ఆ నేమ్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ, ఎందుకంటే దీంట్లో మనకి అర్జునుడు ఈ సీక్వెన్స్ చాలా ఉంటాయి కదా గురూజీ. దానికన్నా ముందు ఆబ్వియస్లీ అవన్నీ ఉండవు కదా గురూజీ. దాన్ని ప్రశ్నించే సూర్యుడు ప్రశ్నించి ఉండడు. సో వన్ వే స్ట్రీట్ అదంతా ఓన్లీ గాడ్ ఇచ్చి నాలెడ్జ్ కాంటెక్స్ట్ రెండు టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, రైట్? Here war is the context, but here the war is the context. There something else might be the context, but knowledge is the same. So I don't know the context basically. భగవంతుడు వివస్వానుడికి, సూర్య భగవానుడికి ఈ నాలెడ్జ్ ఏ రూపంలో ఇచ్చారు. సో మనకి భాగవతం చదువుకున్నప్పుడు బ్రహ్మ విష్ణువు నాభి నుంచి వచ్చాడు. విష్ణువు బ్రహ్మకి మనస్సులోంచి నాలెడ్జ్ ఇస్తాడు. హృదయంలో ప్రత్యక్షమైన నాలెడ్జ్ ఇస్తాడు. ఆ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ డిఫరెంట్ కాదు, బట్ ద కాంటెక్స్ట్ విల్ బి డిఫరెంట్ అండ్ అండర్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ దట్ నాలెడ్జ్ హెస్ బీన్ గివెన్. సో మళ్ళీ భాగవతంలోనే బుద్ధుడు గీత చెప్తాడు, ఉద్ధవ గీత అంటారు. మళ్ళీ ఇదే నాలెడ్జ్ ఉంటుంది అక్కడ కూడా, ఉద్ధవ గీత, బట్ ద కాంటెక్స్ట్ ఈస్ డిఫరెంట్ బేసికలీ. So to large extent, Prabhu, here in the context of war, Krishna is giving the same knowledge to Arjuna, saying that this knowledge is not new. It's just that the succession has been broken. So I had to implant this knowledge to you, so that if you had learned this knowledge, you would not have asked me this question. But we always say, అర్జునుడు మళ్ళీ భగవంతుని ఆ క్వశ్చన్ అడగడానికి కారణం మళ్ళీ మనకి నాలెడ్జ్ ఇవ్వడం కోసం, అది అవకాశముగా మనం స్వీకరించాలి అని. యు ఆర్ రైట్. సో ఇన్ లార్జ్ ఎక్స్టెంట్ యు ఆర్ రైట్. ద కాంటెక్స్ట్ ఈస్ డిఫరెంట్, బట్ ద నాలెడ్జ్ ఈస్ సేమ్. సో నాలెడ్జ్ ఈస్ సేమ్ అంటే ఏ నాలెడ్జ్ సేమ్? మనం నుంచి చెప్పుకుంటున్న 5 తత్వాలు ఏమిటది? పరమాత్మ తత్వము, ఆత్మతత్వము, కర్మ సిద్ధాంతము, ప్రకృతి త్రిగుణతత్వము, కాలతత్వము. ఈ 5 తత్వాల గురించి ఉన్న నాలెడ్జ్ సేమ్. బట్ హియర్ ద కాంటెక్స్ట్ ఈజ్ అర్జునుడు జీవతత్వానికి ఎగ్జాంపుల్, శ్రీకృష్ణ పరమాత్ముడు పరమాత్మ తత్వము. అట్లాగనే ఈ అర్జునుడు ఫేస్ చేసిన కష్టాలు ఇవన్నీ కూడా మళ్ళీ అర్జునుడు భగవంతుని విశ్వరూపంలోనే అతని వీళ్ళందరూ చావడం చూడడము, ఇదంతా భగవంతుని తాలూకా కాలస్వరూపము, ఆ కాలతత్వాన్ని అర్థం చేసుకోవడము. మరి ఇదంతా మనసు ఎందుకు ఇట్లాగా ప్రవర్తిస్తుంది అయ్యా అంటే ప్రకృతి త్రిగుణాలతో ఉన్న సంపర్కం వలన ప్రకృతి త్రిగుణతత్వ నాలెడ్జ్ చెప్పడము. ఈ 5 అంశాలకు సంబంధించిన నాలెడ్జ్ భగవంతుడు వివస్వానికి కూడా ఇచ్చాడు. అయితే కాంటెక్స్ట్ విల్ బి డిఫరెంట్. రైట్ ప్రభు? దీనికి ఇంకా వేరే రామాయణంలో కానీ దేనికైనా కానీ దేంట్లో అయినా రిఫరెన్స్ లా ఉంటుంది అంటే నాట్ టు వ్యాలిడేట్. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు హీస్ ద ఒరిజిన్, అంటే ఆయనే క్రియేటర్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ కనుక, ఇచ్చిన నాలెడ్జ్ కనుక ఆయనకి తెలుసు కనుక ఆయన ఇక్కడ చెప్పారు. కానీ వేరే అవతారాలు ఎత్తినప్పుడు ఎప్పుడన్నా ఈ రిఫరెన్స్ ఎక్కడ గురించి దీని గురించి ఈ నాలెడ్జ్ రిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రభు. నాలెడ్జ్ రిఫరెన్స్ అయితే చాలా చోట్ల ఉంటుంది. ఈ నాలెడ్జ్ రిఫరెన్స్ మనం హిరణ్యకశిపుడు చనిపోయినప్పుడు హిరణ్యాక్షుడు కూడా ఇదే నాలెడ్జ్ ఇస్తాడు. ఇదే నాలెడ్జ్, ఇదే గీత చెప్తాడు. హిరణ్యకశిపుడు తల్లికి చెప్తాడు, తమ్ముడు చనిపోయాడు, శరీరం శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతము, దీని గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అని తల్లికి ఇది నాలెడ్జ్ అంతా చెప్పుకొస్తాడు. అలాగే కపిలముని దేవహూతి సంవాదం, దేవహూతి తల్లి కపిలముని కొడుకు మళ్ళీ భగవంతుని రూపము, కపిలముని కూడా భగవంతుని అవతారంలో ఒక అవతారం. అప్పుడు కపిలముని ఇదే నాలెడ్జ్ దేవహూతికి చెప్పుకొస్తాడు. సో మనం భాగవతం మూడో స్కందంలో వస్తుంది. సో అట్లాగే ఈ నాలెడ్జ్కి మిగతా వాటిలో కూడా రిఫరెన్స్ ఉంది. సో
సో భాగవతం ఒక పురాణం, భాగవత పురాణం. నాకు అంతవరకు అయితే నేను రిఫరెన్స్ ఇవ్వగలను. సో రామాయణంలో ఈ నాలెడ్జ్, రామాయణంలో ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఉండొచ్చు. మనకు నాకైతే తెలియదు. విశ్వామిత్రుడు రాముడు మధ్య సంవాదము కానీ అక్కడ ఈ నాలెడ్జ్ ఉండుండొచ్చు. రావణాసుడికి మండోదరి మధ్య సంభాషణలో కూడా ఈ నాలెడ్జ్ ఉండుండొచ్చు. ఎందుకంటే అక్కడ చాలా చాలా ధర్మ సూక్ష్మమైన సంభాషణ జరుగుతూ ఉంటుంది రావణాసుడికి మండోదరికి మధ్య, యుద్ధం మధ్యలోని. మనకి సినిమాల్లో అంతా చూపించకపోవచ్చు. అలాగే మారీచుడికి రావణాసుడి మధ్య కూడా డిస్కషన్ జరుగుతుంది. మధ్య కూడా ఉంది ప్రభుజీ. ఏమ్మా? వశిష్ఠుడికి రాముడికి మధ్య కూడా ఈ సంభాషణ ఉన్నదండి, యోగ వాసిష్ఠం. ఎవరి మధ్య? వశిష్ఠుడికి రాముడికి. సో మిగతా వాటిలో కూడా నాకంత డీటెయిల్ నాలెడ్జ్ లేదు. బట్ భాగవతంలో అయితే మీకు ఈ నాలెడ్జ్ మీకు చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. పృథు మహారాజు ఈ ప్రజలకు ఇచ్చిన ఉపదేశము ఎట్లా పరిపాలించుకోవాలి అని చెప్పే దగ్గర వస్తుంది. అట్లా అవన్నీ మిగతా యుగాల్లో వచ్చిన నాలెడ్జ్ సంభాషణలో. శివగీతలో రుద్రగీత, శివుడు భగవంతుని స్తుతిస్తూ కూడా ఇదే నాలెడ్జ్ వస్తుంది. షూర్ గురుజీ. ఎందుకంటే ఇప్పుడు విజయ మాతాజీ ఇప్పుడే ఆన్సర్ కూడా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే గురుజీ పాయింట్. బేసికల్ గా శ్రీరాముడు ఎంతో ఉత్తమ పురుషుడు కదా గురూజీ. డెఫినెట్లీ ఇలాంటి లెర్నింగ్ నాలెడ్జ్ అలాంటి వారు ప్రాక్టికల్ గా చూపించారు. కానీ ఎక్కడ ఇప్పుడు ఆబ్వియస్లీ నాకున్న నాలెడ్జ్ కి సినిమాలే చూశాను, నాటకాలే చూశాను, అంటే లైక్ డ్రామా, లైక్ సీరియల్స్. ఎక్కడ కృష్ణుడు కాదు, విష్ణువు మాట అనేది రాదు శ్రీరాముడి నుంచి. బట్ అందుకని కొంచెం అదొక క్వశ్చన్ ఉండేది గురించి. బట్ విజయ మాతాజీ చెప్పినట్టు దేర్ ఇస్ ఎ రిఫరెన్స్, దట్ ఈస్ గ్రేట్ గురుజీ. అది నాన్న, శ్రీరాముడు విద్య నేర్చుకుని వస్తాడు గురుకులం నుంచి. వచ్చాక నువ్వే రాజు అవుతావు ఫ్యూచర్ లో అంటే నాకు వద్దు రాజ్యం, అదిని నేను ఇలాగే ఉండిపోతాను అంటాడనమాట. అప్పుడు వశిష్ఠుడు కూర్చోబెట్టి యోగ వాసిష్టం చెప్తాడు. ఇది మంచి, ఇది చెడు, రాజు ఇలా ఉండాలి, అదంతా కూడా యోగ వాసిష్టం అని చాలా భాగాలు ఉంటదన్నమాట. అవన్నీ అయ్యాక రాముడు మళ్ళీ మారుతాడన్నమాట, తెలుసుకొని గురువు ద్వారా. అక్కడ కూడా వస్తుంది మళ్ళీ ఇదే ధర్మం వస్తుంది, మళ్ళీ ఇదే శాస్త్రం వస్తుంది, మళ్ళీ ఇవే వస్తాయి అన్నమాట. యోగ వాసిష్టంలో కూడా ఇవే వస్తాయి. చాలా విరక్తుడు అయిపోతాడు రాముడు. లేకపోతే అర్జునుడు ఎలాగో ఇక్కడ అలాగే అంటాడు అనమాట, నాకు రాజ్యం వద్దు, నేనేం ప్రజలు తీసుకొద్దు అని చెప్తాడు అనమాట అక్కడ రాముడు కూడా. రామాయణంలోని కృష్ణుడికి రిఫరెన్స్ ఉంటుంది ప్రభు. సో రామావతారం తర్వాత మనకి కృష్ణ అవతారం, బట్ రామాయణంలో శ్రీకృష్ణ భగవానుడికి రిఫరెన్స్ వస్తుంది. పరశురాముడు కృష్ణుని చూడాలని కోరుకుంటాడు. ఓకే, కృష్ణుడు చూడాలని కోరుకుంటే భగవంతుడు నేను చూడాలని కోరుకుంటున్నాను అని, బృందావన కృష్ణుడిని నేను చూడాలి, గోలోక కృష్ణుడిని నేను చూడాలి అని చెప్పి కోరుకుంటాడు పరశురాముడు. కోరుకుంటే అప్పుడు పరశురాముడు జ్ఞానం ఏంటి, తపస్సులోనే కృష్ణుడు కనబడతాడు. కనబడిన తర్వాత నువ్వు కృష్ణుని చూడడం కోసం ద్వాపరయుగం దాకా జీవించాలి అని చెప్తే కృష్ణుడు మళ్ళీ అప్పుడు పరశురాముడు, అందుకే మనకి రామావతారంలోనే వస్తుంది, కృష్ణావతారంలోనే వస్తుంది. హీ విల్ లివ్ టిల్ భీష్ముడికి మళ్ళీ పరశురాముడి దగ్గర శిష్యరికం ఇవన్నీ కూడా కృష్ణుడు చూడడం కోసం పరశురాముడు ఉండిపోతాడు అలా యుగం అంతా కూడా. షూర్ గురుజీ. యా, థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడితో ఆపుదాం మా క్లాసు. సో నెక్స్ట్ వీక్ సాధారణంగా క్లాస్ ఉంటుంది. ఏ కారణం చేతైనా క్లాస్ లేకపోతే నేను మెసేజ్ ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంతా కూడా ఇక్కడ మనం రథయాత్రలతో బిజీగా ఉంటాం. బోస్టన్ రథయాత్ర ఎప్పుడు అన్నారు? సండేనా, సాటర్డేనమ్మా? సాటర్డే మా ప్రభుజీ. Saturday. So Saturday, so you should be okay for your Sunday class, right? If it is Sunday, I thought you will not be able to come. So if it is Saturday, because by then it will be 24 hours, so it should be regenerated.
You should get sufficient rest for the class. Yeah. Right, please participate in Boston Radhayatra. అందరూ వెళ్ళండి. So everybody Yes, is yes. first time వెళ్ళే వాళ్ళు కూడా Vikram Prabhu, that might be first time for you, so you should go and join the Radhayatra in Boston. I don't Guruji, know I'm the in India, details. Guruji. Oh, you're in India. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారా? Ah. ఇండియా రథయాత్రలకు రండి. Ah, ఎక్కడ ఉంటున్నారు? yeah. You're ఇప్పుడు Indian? ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నా గురుజీ. విజయవాడ వెళ్ళాలి ఇవాళ. వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ హైదరాబాద్? అదే ఇంకేం అట్లా ప్లాన్ ఏమి లేదు గురుజీ. ఫ్లెక్సిబుల్ గానే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హైదరాబాద్ వీక్ లో అంతా ఉన్నారు వర్క్ చేయాలి మీరు? మళ్ళీ. అచ్చా అవును ప్రస్తుతానికి గురూజీ. హైదరాబాద్ లో ఉన్నారా? Okay, then we would have met over the weekend, probably yesterday day for yesterday we should have met. యా గురుజీ. ఎప్పుడు వచ్చారు? వీక్ ఏమండి? సాటర్డే వచ్చాం. సాటర్డే. Saturday, okay. You should have come, Prabhu. Saturday we would have met Sujata Mataji in our house. Both of you from Boston, you could have met each other in our house in Hyderabad. I don't know, మీరు కలిసారో లేదో తెలియదు సుజాత మాతాజీ. కలిసాం గురుజీ. కలిసారా? ఓకే సరే, then it's okay. Yeah, she was here Saturday. షూర్ గురుజీ, మీకు టెక్స్ట్ చేస్తా గురుజీ. మీ కన్వీనియన్స్ ప్రభు. మీరు ఎక్కడ ఉంటున్నారు హైదరాబాద్ లో? ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ గురూజీ. ఇక్కడ ఒక ఫామ్ లో మా కజిన్స్ కి ఇల్లు ఉంది, అక్కడే గురూజీ ఎక్కడండి? ప్రస్తుతానికి. ఏ ఊరు? దీని పేరు ఏదో ఉంది గురూజీ. నార్సింగ్ దాటిన తర్వాత గురూజీ. ఒక 10 kilometers దాటిన తర్వాత. Narsing is stone throw away from my house. అవునా గురూజీ? ఓకే. We are also in outskirts అని అనుకోవాలి. అంటే హైదరాబాద్ అనేసరికి హైదరాబాద్ లో ఏ జిల్లా అని అడగాలి, ఎందుకంటే 4 జిల్లాలు హైదరాబాద్. అవునవును. వెరీ క్లోజ్ టు అది. ఎందుకంటే ఫామ్ హౌస్ అనేసరికి ఫార్మ్స్ అన్ని ఇటు పక్కే ఉన్నాయి ప్రభు. శంకరపల్లిలో ఎక్కడ ఉండి ఉంటారు మీరు. అవును గురూజీ, అటు సైడ్. It's not too far from our house, Prabhu, and it's not. షూర్ గురూజీ. It is 10-15 minute drive. So if you tell me also, I can come. యా భలేవాళ్ళు గురూజీ. నేనే వస్తా గురూజీ. డ్రైవింగ్ హియర్. Okay. సరే ప్రభు, at your Thank you, convenience, and you plan it out. Thank you, Prabhu. యా షూర్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే Hare కృష్ణ Krishna. నాన్న. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నిన్న శర్వాణి వాళ్ళు వెళ్ళారు ప్రభుజీ. నిన్న ప్రణవానంద్ ప్రభు వెళ్ళారు ప్రభుజీ. బాగుంది, చాలా Okay. బ్లెస్ఫుల్ గా ఉంది అని చెప్పింది. ఓకే, నేను మిస్ అయ్యానమ్మా నిన్న ఈ అవును రథయాత్రలు కూడా. చెప్పింది. Good.